నమస్తే, నేను కల్పన. 𝗧𝗏 సివిల్ ర్యాంకర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ 132 ర్యాంక్ సాధించిన ఏనుగు శివ మారుతి రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. అసలు సివిల్స్లో ర్యాంక్ ఎలా సాధించవచ్చు, ఎలా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాలి, వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సో సివిల్ ర్యాంక్ 132 సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్వైట్ హ్యాపీ మ్యామ్. అయితే గ్రామీణ నేపథ్యం అవడం వల్ల మా గ్రామం అందరూ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం, నా సక్సెస్ అనేది ఇట్ ఫీల్స్ సర్రియల్. అందరినీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి నేను వాళ్ళకి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ మై ఎఫర్ట్స్ హావ్ ఆల్సో పేడ్ ఆఫ్. 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఫైనలీ ఇట్ కల్మినేటెడ్ ఇన్ టు అ గుడ్ ర్యాంక్. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, అసలు సివిల్ సైడ్ రావాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు? సో మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అండి. సో చిన్నప్పటి నుండి ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ఇన్ జనరల్ ఇవి కోవర్టెడ్ ప్రొఫెషన్స్ అని ఎప్పటి నుంచో ఐడియా అయితే ఉండింది. మా ఫాదర్ కూడా ఎప్పుడూ సజెస్ట్ చేసేవారు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి కానీ, దాని ఇంపార్టెన్స్ ఇన్ ద సొసైటీ గురించి కానీ చాలా చెప్పేవారు. అయితే అట్ ద బ్యాక్ ఆఫ్ అ మైండ్ ఎప్పుడూ ఉండేది సివిల్ సర్వీసెస్ చేద్దామని. సో ఒక్కసారి కాలేజ్కి వెళ్ళాక ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో నేను గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడికి వెళ్ళాక ఇంకా సివిల్ సర్వీస్ యాజ్ ఎ కెరియర్ గురించి ఇంకెక్కువ అవగాహన వచ్చింది. దాని తర్వాత ఐ డిసైడెడ్ టు పర్స్యూ సివిల్ సర్వీసెస్ అండ్ సమాజంలో ఏదో ఒక చేంజ్ కోసం నా పార్టిసిపేషన్ ఉండాలని, నేషన్ బిల్డింగ్లో ఏదో ఒక నా చిన్న రోల్ అయినా ఉండాలని ఆశతో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యానండి. ఓకే, కమింగ్ టు ఫ్యామిలీ, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ? సో మాది ఐలాపూర్ గ్రామం, కొరుట్ల మండలం, జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. తర్వాత నేను 8th to 12th నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. దాని ముందు అక్కడ మెట్పల్లి టౌన్లో నిఖిల్ భరత్ స్కూల్లో చదువుకున్నాను. సో దాని తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఎకనామిక్స్ ఆనర్స్ 3 years గ్రాడ్యుయేషన్ కోర్స్ చేశాను. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ కాలేజ్ అయిపోగానే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టాను 2020లో. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు ఫర్ ప్రిపరేషన్ రీజన్స్, ఇంకా హెల్త్ రీజన్స్ వల్ల కూడా. సో సెకండ్ అటెంప్ట్లో ఫార్చునేట్లీ ఆల్ 3 stages సక్సెస్ఫుల్లీ క్లియర్ అయ్యి 132 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మదర్ ఏం చేస్తారు, ఫాదర్ ఏం చేస్తారు? సో మా ఫాదర్ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్ అండి. మా జైత్యాల డిస్ట్రిక్ట్లోనే ఈజ్ అ గవర్నమెంట్ టీచర్. అండ్ మా మదర్ ఈజ్ అ ఫార్మర్. షీ అగ్రికల్చర్లో వీ హ్యావ్ ఫార్మ్ వేర్ షీ వర్క్స్ ఇన్. సో అది మా కుటుంబ నేపథ్యం. సో మా ఫాదర్ చిన్నప్పటి నుండి టీచర్ అవడం వల్ల అది కూడా కొంచెం నాకు చాలా తోడ్పడిందండి సివిల్ సర్వీసెస్ సైడ్ రావడానికి. మా ఫాదర్ యాజ్ అ టీచర్గా చాలామంది స్టూడెంట్స్ లైఫ్స్లో తను తీసుకొచ్చిన చేంజ్ అది నన్ను చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ చేసింది. సో మా ఫాదర్ లెవెల్ కాకుండా నేను ఇంకా పై లెవెల్లో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ తీసుకురావాలన్న అంబిషన్ అయితే నా లోపల ఉండింది. దాని తర్వాత నేను ఇంకా సివిల్స్ ప్రిపేర్ అయ్యానండి. ఓకే, నాన్నగారి సైడ్ నుంచి సివిల్స్ వెళ్ళాలి అని చెప్పేసి అని అన్నప్పుడు నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు? సో ఫస్ట్లీ మా ఫాదర్ ఎప్పుడూ సజెషన్ చేస్తూ ఉన్నాను సివిల్ సర్వీసెస్ గురించి. ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ థింగ్ అండి, బికాజ్ మనం చూస్తూ ఉంటాం 6, 7, 8 attempts అయిపోయిన తర్వాత కూడా చాలామంది సివిల్స్ క్రాక్ చేయలేకపోతారు. సో నేనే చాలాసార్లు అధైర్యపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేనే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఇది నా వల్ల అవ్వదేమో డాడీ, నేను చేయలేకపోతానేమో, ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా చుట్టాల్లో కూడా. సో నా వల్ల అవ్వదేమో అని నేను అనుకొని మా ఫాదర్కి చెప్పినప్పుడల్లా మా ఫాదర్ చెప్పేవారు, అందరి వల్ల అవ్వట్లేదని నీ వల్ల కాదనేది అయితే ఉండదు. నేను ఒక గిఫ్టెడ్ పర్సన్, చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో బాగా పర్ఫార్మెన్స్ ఉండింది అని మా ఫాదర్ రిమైండ్ చేస్తూ ఉండేవారు. సో ఎప్పుడు నేను అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయినా మా ఫాదర్ చాలాసార్లు డిస్కరేజ్ అయినా కానీ సో ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషల్లీ మా ఫాదర్ సపోర్ట్ కన్సిస్టెంట్గా ఉండిందండి. సో దానివల్లే నేను ఇక్కడ ఈరోజు కూర్చున్నాను. ఓకే, మదర్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? సో మా మదర్ ఈవెన్ దో షీఈ్ అ ఫార్మర్, తను చాలా అవేర్నెస్ ఉంటుందండి సొసైటీ గురించి కానీ, మన మెంటల్ హెల్త్ గురించి కానీ. సో నేను ఎప్పుడైనా ఎవ్రీడే యూస్ టు మేక్ ఇట్ అ పాయింట్ టు కాల్ మై పేరెంట్స్. వాళ్ళతో ఈవినింగ్ ఒక 5-10 minutes అయినా మాట్లాడడం ఒక పాయింట్లా పెట్టుకునేవాడిని. సో నాకు ఎప్పుడైనా ఏ రకంగా కూడా టెన్షన్ ఉన్నా కానీ
ఒక్కోసారి మా ఫాదర్ దాన్ని కనుగొనలేకపోయినా అని మా మదర్ ఈజీగా రికగ్నైజ్ చేసేవారు. రికగ్నైజ్ చేసి నాకు అంటే కాన్ఫిడెన్స్ రావడానికి ఇంకా చెప్పేవారు, మనకు ఏమీ లేకున్నా కానీ యూ కెన్ అట్లీస్ట్ డూ అగ్రికల్చర్, మనకేమీ అంత పోయిందేం లేదు, ధైర్యంగా వెళ్ళి రాయు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్న ధోరణిలో వారు ఎంకరేజ్ చేయడం అది చాలా హెల్ప్ అయింది. ఆ పర్స్పెక్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు పేరెంట్స్ పర్స్పెక్టివ్ నాకు చాలా హెల్ప్ అయ్యి బ్యాలెన్స్ అయిపోయి బాగా ప్రిపేర్ అవ్వగలిగాను. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ సపోర్టింగ్ ఒక సైడ్ ఉంటే అసలు సివిల్ సైడ్ రావాలి అని చెప్పేసి అంటే మీకు ఏ ఏజ్లో వచ్చింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? సో ఇన్స్పిరేషన్ వన్ పర్సన్ అనేది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ సచ్ ఇన్స్పిరేషన్ అండి. బట్ మా ఫాదర్ ఇన్స్పిరేషన్ అయితే నేను ముందు చెప్పినట్టు మా ఫాదర్ వాజ్ ఆల్వేస్ నాకు ఒక రోల్ మోడల్ లాగా చిన్నప్పటి నుండి ఇప్పటికి కూడా మా ఫాదర్ నా రోల్ మోడల్. అయితే సివిల్ సర్వీసెస్ వెళ్ళాలని మన ఇండియన్ కంట్రీలో మనకి ఎక్కడ చూసినా కానీ సివిల్ సర్వీసెస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని జనరేషన్స్ నుంచి అదే ఉంది. సో ఇప్పటికి కూడా సివిల్ సర్వెంట్స్ దే ప్లే అ వెరీ కీ రోల్ నేషన్ డెవలప్మెంట్లో. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కానీ సివిల్ సర్వీసెస్ అట్లీస్ట్ థ్రైవింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్. సో అదొక బ్యాక్ ఆఫ్ మై మైండ్ అది కూడా ఉండడం వల్ల ఇటు సైడ్ వచ్చి కాంట్రిబ్యూట్ చేద్దాం, గవర్నెన్స్లో అవతల సైడ్కి వెళ్ళాలి. అదే గవర్నెన్స్, సిటిజన్స్ ఇంకా గవర్నమెంట్ అని 2 sides ఉంటాయి కాబట్టి అవతల సైడ్కి వెళ్ళి హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అండ్ కాంట్రిబ్యూట్, ఇంకా దాన్ని బెటర్ చేయాలన్న ఆస్పిరేషన్ అయితే ఉండిందండి, అందుకే చేశాను. ఓకే, అలాగే సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? సో అయితే చాలామంది కాలేజ్ టైంలోనే స్టార్ట్ పెడతారు ప్రిపరేషన్. సో నేను కూడా అట్లా చేద్దాం అనుకున్నాను. కాలేజ్ సెకండ్ ఇయర్లో నేను కోచింగ్ తీసుకుందాం అని కాలేజ్ సెకండ్ ఇయర్ నేను ఫీ కూడా పే చేయడం జరిగింది. బట్ ఐ కుడ్ నాట్ బీ రెగ్యులర్ అండి, క్లాసెస్కి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే కాలేజ్ ఒక హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది అకాడమిక్స్లో, అండ్ ఒక సంపూర్ణమైన కాలేజ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు మనం సివిల్స్ని ఒక మిషన్ మోడ్లో పర్సూ చేయలేకపోతాం. సో నేను ఆ దశలో బ్యాలెన్స్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యానండి. సో సివిల్స్ ప్రిపరేషన్ నేను సరిగ్గా చేయలేకపోయాను. సో నేను ఎక్కువ కాలేజ్కే ప్రయారిటీ ఇచ్చి కాలేజ్లో థియేటర్లో కానీ, సింగింగ్లో కానీ, డాన్సింగ్లో కానీ ఇట్లా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ ఉండేవాడిని నేను కాలేజ్లో. అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే కాలేజ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. సివిల్ సర్వీసెస్ ప్రాబ్లీ 1-2 years లేట్ అవుద్దేమో క్రాక్ చేయడంలో, కాలేజ్ మాత్రం ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. ఇది ఒక పెద్ద బ్లాట్, ఒక రిగ్రెట్ లాగా ఉండిపోద్దన్న భయంతో నేను సివిల్స్ని కొంచెం లైట్ తీసుకొని థర్డ్ ఇయర్ కాలేజ్ అయిపోయిన తర్వాత, అది ఫార్చునేట్లీ నేను డిగ్రీ చేయడం వల్ల నాకు కొంచెం 3 yearsలోనే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇక తర్వాత వెంటనే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. ఇంకా ఇనిషియలీ ఫస్ట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ మన గవర్నమెంట్ పబ్లిష్డ్ బుక్స్ కాబట్టి కొంచెం బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ 2020లో. ఒక 2 months ఐ రీడ్ ఎన్సీఆర్టీస్. తర్వాత దెన్ ఇంకా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళి ఇంకా అట్లా ప్రిపేర్ అవుతూ వెళ్ళాను. ఓకే, ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ పీస్ఫుల్గా ఉండాలి. సో మెయిన్ మనం అదే చూసుకుంటూ ఉంటాం. సో మీరు ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ మ్యామ్. అది ఎందుకంటే మెంటల్ హెల్త్ అనేది ఇట్స్ వెరీ ఆఫెన్ ఓవర్లుక్డ్. అందరూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఇన్ని గంటలు కూర్చోవాలి, రోజుకు 12 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి అని చూస్తారు. కానీ 24 hours ఒక మెంటల్ స్టేట్ అనేది హెల్దీ ఉంటేనే ఆ 12 గంటలు మనం చదువుకోగలం. ఇంకా 12 గంటలు లేదా నేనైతే 8 గంటలు చదివాను, చాలామంది 12 గంటలు చదువుతారు. సో ఆ 12 గంటలైనా మీకు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టాలన్నప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంకా సో నేనేం చేశానంటే ఫిజికల్ హెల్త్ కూడా యాక్చువల్లీ ఇంపార్టెంట్. నా ఫస్ట్ అటెంప్ట్లో నేను నా ఫిజికల్ హెల్త్ వల్లే బ్యాడ్ ఫిజికల్ హెల్త్ వల్లే నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. సో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఓవరాల్ ఇన్ లైఫ్లో అయినా ఇంపార్టెంట్, ఇంకా సివిల్ సర్వీసెస్లో అయితే ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఐ వుడ్ సే మీరు డైలీ 8 to 10 hours చదువుకున్నప్పుడు మిగతా టైంలో, సో ఈ 8 to 10 hours కూడా యూ హ్యావ్ టు స్పేస్ ఇట్ 2 hour సెషన్స్ ఆర్ 2.5 hour సెషన్స్. నేను ఎప్పుడైనా నాకు 2 hours కంటే ఎక్కువ చదవడం చాలా ఇబ్బంది అనిపించేది. సో 2 hours చదువుకొని దెన్ ఐ వుడ్ టేక్ half an hour బ్రేక్, half an hour ఇంకా సమ్టైమ్స్ 1 hour బ్రేక్ తీసుకొని దెన్ మళ్ళీ కంటిన్యూ అవ్వడం, మళ్ళీ అట్లా. సో 4 sessions 2 hours, ఇంకొకసారి అవసరం పడితే 5 sessions of 2 hours ఈచ్. సో ఇట్లా నేను ఆ సిలబస్ని కూడా ఈ 2 hours ఎంత చదువుదాం, ఈ 2 hours ఎంత చదువుదాం అని ఒక చిన్న గోల్స్ కూడా పెట్టుకునేవాడిని. సో అది ఖచ్చితంగా పూర్తి చేయాలి, అట్లీస్ట్ 90% ఆఫ్ ద టార్గెట్ కంప్లీట్ చేయాలని పెట్టుకునేవాడిని. మిగతా టైంలో నాకు అంటే ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఫ్యామిలీ అండ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇంకా మూవీస్ అండ్ టీవీ షోస్ చాలా చూసేవాడిని. ఎప్పుడైనా రిఫ్రెష్మెంట్ కూడా మన ఓల్డ్ తెలుగు కామెడీ సీన్స్ ఉంటాయి, బ్రహ్మానందం కామెడీ సీన్స్ కానీ, లేకపోతే సొంతం మూవీ కానీ రీవాచ్ చేయడం ఇట్లా. ఎందుకంటే ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సివిల్స్ ఒక నెల చదివితే వచ్చేది కాదు, 2 months చదివితే వచ్చేది కాదు. ఇట్స్ అ లాంగ్ బ్యాటిల్.
లైక్ 1 year మనం చదువుకున్న తర్వాత ఇంకా ఎగ్జామ్ ఈజ్ అనదర్ ఇయర్, ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అయిపోయేసరికి అదొక సంవత్సరం పడుద్ది. సో లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు అట్లనే చూడాలి దాన్ని, ఒక లైఫ్ స్టైల్లో భాగంలాగా చూడాలి. అంతేగాని సంవత్సరం మొత్తం మనము భీకరమైన ఎడ్యుకేషన్ చేస్తే మంచిగా అకాడమిక్స్ ఫాలో అయితే వచ్చేస్తే అన్నట్టు ఉండదు. కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, మెంటల్ ఫిజికల్ హెల్త్, ఒక లైఫ్ స్టైల్ అప్రోచ్ ఫాలో అవుతే ఐ థింక్ సివిల్స్ ఇస్ డూయబుల్. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఫిజికల్స్లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అని చెప్పేసాను అన్నారు. ఎలాంటి మిస్టేక్స్ చేశారు అంటే ఫర్దర్గా కూడా సివిల్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు కూడా సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి? సో ఐ థింక్ ప్రైమరీ రీజన్ నా ఫిజికల్ హెల్త్ రావడానికి ఐ థింక్ ఇట్స్ డయట్ అండి. సో డయట్, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఈటింగ్ హ్యాపెన్స్ సివిల్స్, ఎందుకంటే లాంగ్ బ్యాటిల్ కాబట్టి దెర్ ఆర్ సమ్ డేస్ వెర్ యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ అండర్ కాన్ఫిడెంట్. దానివల్ల ఒక మైల్డ్ డిప్రెషన్ అనేది ఇట్ విల్ కిక్ ఇన్, యాంగ్జైటీ వల్ల కూడా. దెన్ యూ మైట్ నాట్ ఈట్ హెల్దీ ఫుడ్, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మనకు వండి పెట్టడానికి ఎవరు ఉండరు, ఢిల్లీలో ఉంటాం కాబట్టి. సో మెస్ ఫుడ్ కూడా అంత హెల్దీ ఏమీ ఉండదు. సో ఇంకా దానితో పాటు ఇంకా ఎక్సర్సైజ్ కూడా చాలా తక్కువ చేయడం, రెగ్యులర్గా ఉండకపోవడం, ఇవన్నిటి వల్ల బాడీ పెయిన్స్ కూడా ఫ్రీక్వెంట్గా రావడం, ఇంకా ల్యాక్ ఆఫ్ హెల్తీ డయట్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. డయట్ సరిగ్గా లేదంటే ఇంకా అన్కంట్రోలబుల్. సో దానివల్ల నార్మల్ ఫీవర్ వచ్చినా కానీ ఇట్ యూస్ టు స్టే ఫర్ 15-20 days. సో 1 month బిఫోర్ మై ప్రిలిమ్స్ నాకు చాలా సివియర్ ఫీవర్ వచ్చింది. దెన్ ఐ ఫ్లూ బ్యాక్ టు హైదరాబాద్, ఇక్కడ యశోద హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. సో అంటే అంత సీరియస్గా అయింది, నార్మల్ ఫీవర్ కూడా తట్టుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయింది బాడీ. సో అది రిపీట్ అవ్వద్దని నేను సెకండ్ అటెంప్ట్ అప్పుడు నేను కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, కొంచెం హెల్దీ డయట్ ఫాలో అవ్వడం, ఓన్లీ 1 day మాత్రమే ఏమన్నా చీట్ డయట్ లాగా పెట్టుకొని ఏమన్నా అన్హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఏమైనా తినాలంటే ఓన్లీ 1 day a week తిని, మిగతా అన్ని నేను ఎప్పుడు వండుకొనైనా కానీ లైక్ ఎగ్స్ కానీ ఇట్లాంటి డైలీ ఇంపార్టెంట్ డయటరీ ఎలిమెంట్స్ అన్ని డైలీ యాడ్ చేసుకొని అసలు ఎట్లాంటి సిక్ కూడా రాకుండా 1 year నేను కాపాడుకోగలిగానండి. ఐ థింక్ that played a very huge role in my second attempt success. ఓకే, సో మీరు సెకండ్ అటెంప్ట్లోనే సివిల్స్ సాధించారు. మనం చూసుకుంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలా చాలా వరకు కూడా చాలా మంది ఫేస్ చేసి బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు సెకండ్ అటెంప్ట్లోనే సాధించడం సివిల్స్, సో మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే వాళ్ళు ఎందుకు ఫస్ట్ సెకండ్ టైంలోనే అటెంప్ట్ చేసిన టైంలోని సివిల్ సాధించలేకపోయారు? సో వాళ్ళ దగ్గర నుంచి అండ్ ప్రీవియస్ మీరేమైనా చూస్ చేసుకొని సో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి మీరేమైనా నోటీస్ చేసినవి ఉన్నాయా? సో ఫస్ట్లీ నేను అంటే 4-5 అటెంప్ట్స్ తర్వాత వచ్చిన వాళ్ళకంటే నేను బెటర్ అని ఐ డు నాట్ క్లెయిమ్ ఇట్ ఇన్ ఎనీవే. కొన్నిసార్లు సివిల్స్ ఎంత మనము హార్డ్ వర్క్ చేసినా కానీ సమ్టైమ్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండి. కొన్నిసార్లు మనకు లక్ మనకు ఫేవర్ ఉండకపోవచ్చు, 5-6 క్వశ్చన్స్ మన ఫేవర్లో రాకపోతే దాట్ వుడ్ మేక్ 50 marks ఆఫ్ డిఫరెన్స్. సో దానివల్ల వెనుకబడిపోయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే హెల్త్ రీజన్స్ వల్ల చాలా మంది, నేను ఆస్పిరెంట్స్తో కూడా ఈ మధ్య అడ్వైస్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి హెల్త్ రీజన్స్ వల్ల, నేను కూడా ఫేస్ చేశాను, హెల్త్ రీజన్స్ వల్ల కొంచెం మేజర్ ఇల్నెస్ వల్ల కూడా వాళ్ళు సెట్ బ్యాక్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది అంతగా ఉండదు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఫర్ లాట్ ఆఫ్ విమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకు అంటే పెళ్ళి అని ఒక డిసీజ్ లాగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వెంబడబడడం జరుగుతుంది. దానివల్ల ఒక యాంగ్జైటీ కూడా పెరిగిపోయి వాళ్ళు క్రాక్ చేయకుండా ఉండకపోవచ్చు. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో అంటే నేను ఆఫ్ కోర్స్ నేను ముందు చెప్పినట్టు చాలా భయపడ్డాను, ఈ 5-6 అటెంప్ట్స్ నాకు కూడా పడుద్దేమో అని నేను చాలా భయపడడం జరిగింది. సో అప్పుడు నేను దెర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఐ ఫాలోడ్ అండి. ఒక కోట్ ఉంటుంది, వెన్ యూ ఆర్ గివెన్ 6 hours టు చాప్ డౌన్ అ ట్రీ, స్పెండ్ ద ఫస్ట్ 4 hours ఇన్ షార్పనింగ్ ద యాక్స్ అని. సో దట్ మీన్స్ అంటే 6 గంటలు ఒక చెట్టు కట్ చేయడానికి మనకిస్తే మొదటి 4 గంటలు మీరు గొడ్డలి దాన్ని షార్ప్ చేయడంలో టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మీరు కొడితే అర్ధ గంటలో చెట్టు పడిపోద్ది. సో దాని మీనింగ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లో నేనేం చేశాను, 3rd year మొత్తం అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై ప్రిపరేషన్లో కూడా నేను ఎక్కువ ఫోకస్ నేను ఏం చేశానంటే సిలబస్ని అర్థం చేసుకోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, లాట్ ఆఫ్ టాపర్ టాక్స్ నేను చూడడం జరిగింది. ఆల్ ఓవర్ ద యూట్యూబ్ ఉంటాయి మనకు టాపర్స్ టాక్స్, అవి నేను చూసి ఇంకా ఫాలో అయ్యి, ఇంకా ఫార్చునేట్లీ మా కాలేజ్ నుండి కొంతమంది టాపర్స్ కూడా ఎవ్రీ ఇయర్ 2-3 members మా కాలేజ్ నుంచి ఉంటారు టాప్ 50, టాప్ 100లో. సో వాళ్ళతో కూడా కొద్దిమందితో నేను కాంటాక్ట్లో వెళ్ళి ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని నేను యాక్చువల్లీ ఐ కెప్ట్ అ బుక్. 3rd year మొత్తంలో నాకు దగ్గర ఒక బుక్ ఉండేది. నేను ఏం చేయలేదు, సివిల్స్ ప్రిపరేషన్ ఏం చేయలేదు, కానీ ఇలా ప్రిపరేషన్లో ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు జనాలు, ఏమేమి బుక్స్ అయితే రిఫర్ చేయాలి, అంటే నెక్స్ట్ 1 yearకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చిన్న నోట్స్ అయితే నేను చేసుకున్నానండి. ఆ టిడ్ బిట్స్ అని నేను మెన్షన్ చేసుకున్నాను. దాట్ హెల్ప్ ద లాట్. ఎందుకంటే నాకు ఏ బుక్స్ చదవాలని క్లారిటీ ఉంది,
సో ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టాక మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి అందరికి కాల్ చేసి అన్న ఏ బుక్ చదవాలి, ఈ బుక్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయా అని అట్లాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు. కంప్లీట్ ష్యూరిటీ తోటే ఎంటర్ అవ్వాలి ఈ జర్నీలోకి అని నేను పెట్టుకొని ఇట్లాంటి మిస్టేక్స్ అని నేను తెలుసుకున్నాను. సో చాలా మంది ఏం చేస్తారంటే మిస్టేక్, ఆప్షనల్ ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు. సో ఫస్ట్ అటెంప్ట్లో ఆప్షనల్ ప్రిపరేషన్ సరిగ్గా లేకుండా వాళ్ళు ప్రిలిమ్స్ తర్వాత ఆప్షనల్ చూసుకుందాం అనుకుంటారు. ఆప్షనల్ 300 మార్క్స్ ఇట్ విల్ ప్లే అ హ్యూజ్ రోల్. ఎవరికైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీరు మార్క్స్ చూస్తే ఆప్షనల్లో దే హ్యావ్ అబవ్ యావరేజ్ స్కోర్ ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఫస్ట్ మీరు ఆప్షనల్ చదవకుండా జర్నీలోకి ఎంటర్ అయితే ప్రిలిమ్స్ తర్వాత ఉన్న 3 నెలల్లో ఏం చదువుతాం ఆప్షనల్, అది సరిపోదు. మీకు అక్కడే టైం అంతా అయిపోద్ది, మీరు మెయిన్స్ ఫెయిల్ అయిపోతారు. మెయిన్స్ ఫెయిల్ అయిపోతే అక్కడ చాలా అది డిప్రెస్డ్ అయిపోయి మళ్ళీ దెన్ యూల్ హ్యావ్ వెరీ లిటిల్ టైం మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ చదువుకోవడానికి ఇట్లా ఇబ్బందికరంగా అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే ఫస్టే నా ప్రిపరేషన్ ఫస్ట్ 4-5 months నేను ఆప్షనల్ బుక్స్ తెచ్చుకున్నాను. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ అది. సో నేను బుక్స్ తెచ్చుకొని ఫస్ట్ అది కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి దానికి షార్ట్ నోట్స్ కూడా నేను చేసుకొని దెన్ ఐ వెంట్ టు ద రెస్ట్ ఆఫ్ ద సిలబస్. పాలిటీ కానీ దెన్ ఎకనామిక్స్ కానీ ఇవన్నీ నేను తర్వాత పర్సూ చేయడం జరిగింది. దాట్ హెల్ప్డ్ అలాట్. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇంకా అగైన్ లైక్ ఐ సెడ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని వెన్ ఐ రియలైజ్డ్. సో ఐ మేడ్ ష్యూర్ ఎవ్రీ డే ఐ వుడ్ గో టు బెడ్ సాటిస్ఫైడ్. అంటే కంప్లీట్లీ మనకు సిలబస్ అంతా ఆ రోజు టార్గెట్ మనకు కంప్లీట్ అవ్వకపోయినా కానీ ఒక ప్రాపర్ మెంటల్ హెల్త్తో ఐ వుడ్ గో టు స్లీప్. సో దాట్ హెల్ప్డ్ అలాట్. సో త్రూ అవుట్ ద లాస్ట్ 3 years ఈ ప్రాపర్ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం అనేది ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. ఓకే, సివిల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగే సివిల్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సార్, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ అంటే ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి బుక్స్ చదివితే మనకు సివిల్స్ సాధించవచ్చు అనే కాన్ఫిడెంట్ వస్తుంది. సో మ్యామ్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సివిల్స్ ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ కూడా కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి దెర్ ఆర్ మల్టిపుల్ బుక్స్ అండి. సో స్టాండర్డ్ బుక్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో మనం ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి ద వన్ థింగ్ దట్ ఈస్ గో త్రూ ఎన్సీఆర్టీస్ ఫస్ట్. అది అన్ని సబ్జెక్ట్స్కి మీరు అవసరం లేదు. సో బికాజ్ చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు కాబట్టి సోషల్ సైన్సెస్ అనేది మనకు అంత ఈజీగా ఎక్కదు, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ డిసిప్లిన్ ఆల్ టుగెదర్. సో మీరు దానికోసం మీరు పాలిటీ ఫస్ట్ 6th నుంచి 12th వరకు ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ మీరు తెచ్చుకొని అట్లీస్ట్ 6th to 10th ఒకసారి చదివి దెన్ గో టు ద స్టాండర్డ్ బుక్ విచ్ ఇస్ లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ బుక్ ఉంటుంది. ఇట్స్ సమ్ 1000 pages ఉంటుంది ఆ బుక్. సో దెన్ మీరు ఆ బుక్కి వెళ్తే దెన్ యూ వుడ్ అండర్స్టాండ్ ప్రతి పాయింట్ ఇట్ వుడ్ మేక్ సెన్స్ టు యూ. సో చాలామంది మీరు చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్లీ దే వుడ్ జంప్ టు ద స్టాండర్డ్ బుక్స్, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో బుక్స్ పరంగా వస్తే ఫస్ట్ ఐ వుడ్ సజెస్ట్ ఎన్సీఆర్టీస్ ఫర్ సమ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎన్సీఆర్టీస్లో కూడా దెన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు అన్ని ఎన్సీఆర్టీస్ పాలిటీలో అన్ని ఎన్సీఆర్టీస్ మీకు అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ బేసిక్స్ మీకు అది ఇంపార్టెంట్. తర్వాత దెన్ లక్ష్మీకాంత్ విల్ బికమ్ యువర్ స్టాండర్డ్ బుక్. అదే మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్సీఆర్టీస్ మీరు యూ కెన్ కీప్ ఇట్ అసైడ్ పాలిటీకి. బట్ జాగ్రఫీ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈజ్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ తప్ప ఇంకో బుక్ లేదు జాగ్రఫీకి. సో దెన్ 6th నుంచి 12th ఉన్న ఎన్సీఆర్టీస్ జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ బోత్. సో 6th నుంచి 12th వరకు ఉన్న ఎన్సీఆర్టీస్ని చాలా బాగా చదువుకుంటే దెన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు ఈజీ అవుతుంది జాగ్రఫీ యాజ్ అ సబ్జెక్ట్. సేమ్ గోస్ విత్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో కూడా యూ వుడ్ హ్యావ్ టు రీడ్ ఎన్సీఆర్టీస్ 11th and 12th పక్కా మీరు ఎన్సీఆర్టీస్ చదివి దెన్ చూజ్ వన్ ఆర్ ది అదర్ స్టాండర్డ్ బుక్స్. నేను వివేక్ సింగ్ గారి బుక్ చదువుకున్నాను, చాలామంది సంజీవ్ వర్మ గారి బుక్ చదువుతారు. ఏ బుక్ చదువుకున్నా పెద్ద ఫరక్ ఏం పడదు. ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేశాక దెన్ యూ కెన్ గో టు దాట్ బుక్. సో 11th, 12th ఎన్సీఆర్టీస్ విల్ బీ ఇనఫ్ ఫర్ ఎకనామిక్స్ ఫర్ బేసిక్స్. తర్వాత గో టు స్టాండర్డ్ బుక్. సో సేమ్ గోస్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది సజెస్ట్ చేస్తారు దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ చాప్టర్స్ ఇన్ క్లాస్ 10th లెవెల్ కంటే ఎక్కువ ఫోకస్ ఉండదు సైన్స్కి వచ్చేసరికి సివిల్ సర్వీసెస్లో. సో మేబీ రీడ్ 9th and 10th ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ మీరు చదివితే దట్ షుడ్ బీ ఇనఫ్. ఎందుకంటే ఈ మధ్య ప్రిలిమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం చాలా ఎక్కువ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నారు. సో మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు ఈజీ. సో నాకు కూడా నేను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నాది 12th వరకు. సో నాకు ఎక్కువ చదవాల్సిన అవసరం రాలేదు సైన్స్. బట్ ఇఫ్ మీరు 12th హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే దెన్ యూ హ్యావ్ టు రీడ్ ఈ ఎన్సీఆర్టీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇట్లా బేసిక్ మీకు ఎక్కడెక్కడైతే ఎన్సీఆర్టీస్ అవసరం పడుతుందో మీకు బేసిక్స్ లేదనుకున్నప్పుడు గో టు ఎన్సీఆర్టీస్ ఫస్ట్. మీరు సీదా జంప్ చేయకండి స్టాండర్డ్ బుక్స్కి. సో ఎన్సీఆర్టీస్ చదివి తర్వాత స్టాండర్డ్ బుక్స్లో మీరు ఏ బుక్ చదువుకున్నా అన్ని మల్టిపుల్ బుక్స్ ఉంటాయి, మీరు ఒకటి కంటే ఎక్కువ చదవనవసరం లేదు. ఏదో ఒక్క బుక్ స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్ని 10 times రివైజ్ చేసుకోవడం ఈజ్ మచ్ బెటర్ దాన్ రిఫరింగ్ టు 10 books. దాన్ని ఏది కూడా మీకు సరిగ్గా ఎక్కకుండా ఏది కూడా మీరు రివైజ్ చేసుకోకుండా అట్లా అయితే చేయకండి. దాట్ విల్ బీ అ హ్యూజ్ బ్లండర్. అందుకే సో మీరు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దెన్ దాన్ని మీరు మళ్ళీ రివైజ్ చేసుకుంటే ఇట్స్ బెటర్.
ఓకే, బుక్స్ గురించి చెప్పారు. సో మనకు సబ్జెక్టు పరంగా ఇన్ని గంటలు ఈ సబ్జెక్టుకు కేటాయించాలి అనేది మీరేమన్నా ప్రిపేర్ అయ్యారా? సో అగైన్ దట్స్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. సో సివిల్ సర్వీసెస్ అనేది సిలబస్ వాస్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక సముద్రం అని చాలా మంది అంటుంటారు. అండ్ టు బి ఆనెస్ట్ ఇట్స్ ట్రూ ఆల్సో. సో ఇంత ఎక్కువ సిలబస్లో యూ షుడ్ నో వాట్ టు స్టడీ అండ్ వాట్ నాట్ టు స్టడీ. దర్ బోత్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏది చదవాలి, ఎక్కడ ఆపాలి, దేని తర్వాత మీరు చదవద్దు అనేది చాలా ఇంపార్టెంట్. సో సివిల్ సర్వీసెస్ అనేది ఒక కోర్టులో చెప్పాలంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. అంటే మీరు అన్నిట్లో మీకు ఒక యావరేజ్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఎక్స్పర్ట్ లెవెల్లో ఏది కూడా అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు దాన్ని ఎక్కువ సబ్జెక్ట్ని చదవాల్సిన అవసరం లేదు. అందుకే ఎన్సీఆర్టీస్ చదువుకోమని చెప్తారు అందరూ. సో బేసిక్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు బుక్స్ కూడా ఎన్సీఆర్టీస్ చూస్ చేసుకొని ఫస్ట్ అండ్ దెన్ గో టు స్టాండర్డ్ బుక్స్. ఎక్కువ మీరు చదవాల్సిన అవసరం లేదు. కానీ దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ పాలిటీ. మీరు పాలిటీలో క్వశ్చన్స్ చూస్తే మీకు 17 to 20 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఎకనామిక్స్ సేమ్ 15 to 20 క్వశ్చన్స్ ఎకనామిక్స్ నుంచి వస్తాయి. అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఎన్సీఆర్టీస్ చదువుకుంటే వచ్చే 17 క్వశ్చన్స్లో యూ కెన్ అట్లీస్ట్ డూ 10. సేమ్ గోస్ ఫర్ హిస్టరీ. హిస్టరీలో కూడా మోడర్న్ హిస్టరీ. దానికి ఐ వుడ్ సజెస్ట్ మీరు మోడర్న్ హిస్టరీ బై 𝗳𝗧𝗺 స్పెక్ట్రమ్ బుక్ అని ఉంటుంది. అది ఒక్కటి చదివితే సరిపోద్ది. మీరు ఎన్సీఆర్టీస్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఈ పర్టికులర్ డిసిప్లిన్కి. దెన్ హిస్టరీలో మీకు మెడివల్ అండ్ ఏన్షియంట్ కూడా ఉంటుంది. అందులో మీరు ఎన్సీఆర్టీస్ చదివితే ఇట్ షుడ్ బీ ఇనఫ్. సో ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది 4th సబ్జెక్ట్. సో ఎన్విరాన్మెంట్ ఈ మధ్య చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి దేర్ ఇస్ అ స్టాండర్డ్ బుక్. నేను రిఫర్ చేసిన బుక్ ఏంటిదంటే PMF IAS అని ఒక బుక్ ఉంటుంది. దానితో ఈక్వల్లీ ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్కి ఎన్సీఆర్టీస్ ఇవి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఈ 4 సబ్జెక్ట్స్ కౌంట్ చేస్తేనే మీకు యాక్చువల్లీ 60 to 70 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచే వస్తాయి. సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. మిగతా సబ్జెక్ట్స్ కానీ ఇప్పుడు మెయిన్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఇట్లాంటి సబ్జెక్ట్స్కి యూ కెన్ గివ్ లెస్ ఇంపార్టెన్స్. ఈ 4 మెయిన్ సబ్జెక్ట్స్కి మాత్రం యూ హ్యావ్ టు గివ్ మోర్ టైం. ఎక్కువ ఎఫర్ట్స్ కూడా ఈ డైరెక్షన్లోనే పెట్టాలి. ఇప్పుడు పాలిటీ మనం ఎగ్జాంపుల్ చెప్తే పాలిటీలో 17 క్వశ్చన్స్ మీకు 17 to 20 క్వశ్చన్స్ వస్తే మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే అన్ని కరెక్ట్ అవ్వచ్చు. అంత ఇంపార్టెంట్. సో మీరు దానికి ఎక్కువ రివిజన్స్ పాలిటీలో చేస్తే యూ కెన్ గెట్ మోర్ క్వశ్చన్స్ రైట్. సేమ్ గోస్ ఫర్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ మీకు బేసిక్ స్ట్రాంగ్ ఉండి సబ్జెక్ట్ మీకు స్ట్రాంగ్ ఉంటే మీకు వచ్చిన 17 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ మీకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి మిగతా సబ్జెక్ట్స్ కొంచెం లైట్ తీసుకున్న సివిల్స్లో పాస్ అయ్యే పర్సంటేజ్ పెరుగుతుంది మీకు. ఓకే, మీరు ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? సో యాక్చువల్లీ వన్ థింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్ ఏంటంటే అండి మనం అన్నీ కలిపి ఫస్ట్ ప్రిపేర్ అవుతాం. సో ఫస్ట్ నేను అది చేశాను ఫస్ట్ అటెంప్ట్లో. బట్ సాడ్లీ నా హెల్త్ రీజన్స్ వల్ల ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ అంతా లేకపోవడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు నాకు అర్థమైంది ఓకే అంటే ప్రిలిమ్స్ మనం MCQs బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ ఎక్కువ ఉండాలి మనకని చెప్పేసి ఐ గేవ్ 4 months స్పెసిఫికలీ ఫర్ ప్రిలిమ్స్. ఇంకేం చేయలేదు 4 months. సో దట్ ఈస్ అప్పుడు మాకు జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండింది. సో నేను ఫెబ్ నుంచి జూన్ వరకు కేవలం ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేశాను. సో ఇందులో మీకు మాక్ టెస్ట్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి. మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్ అయినా మీరు సిరీస్ తీసుకొని లేకపోతే బయట మార్కెట్లో కూడా యూ కెన్ గెట్ దీస్ టెస్ట్ PDFs దొరుకుతాయి. అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది మీకు మీరే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో 2 hours కూర్చొని మీరు సాల్వ్ చేసి మీకు పర్ఫార్మెన్స్ ఎట్లుంది. సో ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యేది 3 levelsలో ఫైనల్ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేస్తాను. ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఒక 1.5 hourలో కంప్లీట్ చేసి దెన్ ద సెకండ్ రౌండ్ నేను బబ్లింగ్తో సహా సెకండ్ రౌండ్ కూడా చేస్తాను. సో మీరు ఫస్ట్ రౌండ్లో ఎంత యాక్యురసీ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ సరిగ్గా కరెక్ట్ అవుతున్నాయి. సెకండ్ అటెంప్ట్లో మీరు చాలా ఆప్షన్స్లో మీరు యు ఆర్ స్టక్ బిట్వీన్ 2 options లేదా 3 options మధ్యలో మీరు స్టక్ అయి ఉంటారు. సో అట్లాంటి దాంట్లో మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, మీరు ఎంత రిస్క్ తీసుకోగలవచ్చు అని అనాలిసిస్ అనేది మీకు మీరే చేసుకోవాలి. సో దానికి మీకు మాక్ టెస్ట్ చాలా హెల్ప్ అవుతాయి. సో నేను నాకు సెకండ్ అటెంప్ట్కి అట్లీస్ట్ 70 to 80 మాక్ టెస్ట్ నేను చేశానండి. ఒక్కొక్క మాక్ టెస్ట్ 2 hours ఈచ్. సో ఎక్కువ ప్రాక్టీస్ అనేది నేను ఎక్కువ చేశాను. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ ఈజ్ అ ఛాలెంజ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో దానికంటే మీకు యాక్టివ్ రీకలెక్షన్ అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో, వేర్ క్వశ్చన్ చూశాక మీరు దెన్ యువర్ మైండ్ స్క్రాంబుల్స్ ఫర్ ద ఆన్సర్స్ అన్నట్టు. సో
మెమరీలో అది ఎక్కడ ఏ కార్నర్లో ఉంది, సో దేని ఏ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆన్సర్ తీసుకురావచ్చు. ఎందుకంటే మీ క్వశ్చన్ మీరు యాజ్ ద క్వశ్చన్ మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ ఏదో కాన్సెప్ట్ వాడుకొని మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అది మీరు ఎక్కువ మాక్ టెస్ట్ చేస్తే వస్తుంది నా ఒపీనియన్లో. సో అది నేను రియలైజ్ అయ్యి ఈ 5 months లాట్ ఆఫ్ రివిజన్స్ అండి, 4 రివిజన్స్ చేశాను ఆ 5 monthsలో. అండ్ దెన్ దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం. సో దాట్ హెల్ప్డ్ మీ అ లాట్. సో దాని తర్వాత బికాజ్ నేను ముందు మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆప్షనల్ నోట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఐ మేడ్ ష్యూర్ ఐ హ్యాడ్ గుడ్ కరెంట్ అఫైర్స్ నోట్స్. సో దాని తర్వాత అది నాకు ప్రిలిమ్స్కి 5 months ప్రిలిమ్స్కి ఇచ్చినా కానీ ఒక్కసారి ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక నాకు ముందు ఫస్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అయిన నోట్స్ నా దగ్గర ఉండడం వల్ల ఇట్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. నాకు మెయిన్స్లో పెద్ద ఇబ్బంది ఏం లేకుండా నేను హ్యాపీలీ నేను క్లియర్ అయ్యేటట్టు ఈజీగా రాసేటట్టు అయిపోయింది నాకు. ఓకే, మీరు మాక్ టెస్ట్లు కూడా చాలా నేను ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక మాక్ టెస్ట్కు ఇంకో మాక్ టెస్ట్కు కొన్ని మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలాంటి ఏమైనా నోటీస్ చేశారా? సో గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే మాక్ టెస్ట్ ఏదో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దానితో మనకేమీ ఉపయోగం ఉండదు. సో యూ హ్యావ్ టు లుక్ అట్ వేర్ యువర్ ఎర్రింగ్. సో ఎక్కడ మనం తప్పు చేస్తున్నామని మీరు చూసుకొని ముందుకెళ్ళాలి. సో మీరు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఒకవేళ ఇచ్చినట్టయితే, సో ఐ యూస్ టు యూజువలీ గెట్ అ లాట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్ రాంగ్. సో ఎంత చదువుకున్నాను మోడర్న్ హిస్టరీలో నాకు ఎక్కువ మిస్టేక్స్ అయ్యేవి. సో అది నేను గ్రహించి నేను నెక్స్ట్ మాక్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ మోడర్న్ హిస్టరీ ఇంకొక ఎక్స్ట్రా రివిజన్ చేసేవాడిని. ఇంకోసారి నేను లాస్ట్ రౌండ్ మనం ఆన్సర్ చేసేటప్పుడు తొందరపాటులో చిన్న పదాలు, ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లో అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అని ఇస్తారు. మనం ఆ నాట్ అనే పదాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా ఏది కరెక్టో అది చూస్ చేసుకుని, ఎందుకంటే ఎగ్జామినర్ ఆల్సో నోస్ దట్ ఇట్లాంటి మిస్టేక్ చేస్తామని మనం ఆ పప్పులో కాలేసేటట్టే ఒక ఆప్షన్ కూడా ఇస్తారు. సో అది ఇట్లాంటి మిస్టేక్స్ మనకు కాకుండా ఉండాలంటే మీరు చూసి అనలైజ్ చేసి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా మీరు ముందుకెళ్తేనే సమ్ యూటిలిటీ ఉంటుంది. లేదా మనం జస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ అవుట్పుట్ అనేది ఉండదు. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ అనలైజ్ ఎవ్రీ సింగిల్ టెస్ట్ అనలైజ్ చేసుకుంటూ మీరు నేనైతే ఎక్కడెక్కడ తప్పు అయినాయో దాన్ని నోట్ కూడా చేసుకునేవాడిని. ఐ స్టిల్ హ్యావ్ దోస్ నోట్స్. 2 years మొత్తంలో ఎన్ని ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఇచ్చానో అందులో తప్పు అయిన ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ నా దగ్గర నోట్స్ ఉండండి. సో ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక 100 pages అయితే నిండిపోయినాయి మిస్టేక్స్ అయినా అవి రాసుకోవడం వల్ల. ఎందుకంటే మిగతానే నీకు తెలుసు, తప్పు అయినా మాత్రమే నువ్వు నోట్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా రివైజ్ చేసుకుంటే ఒక బీభత్సమైన కాన్ఫిడెన్స్తో మనం ప్రిలిమ్స్ రూమ్లోకి ఎంటర్ అవుతాం. అంటే తప్పులు అయినా కూడా నేను రివైజ్ చేసుకున్నాను. అందులో ఇప్పుడు ఈ 100 మాక్ టెస్ట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్ వచ్చినా కానీ నేను కాన్ఫిడెంట్గా అప్రోచ్ అవుతా అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ఎంటర్ అవుతాం రూమ్లోకి. అండ్ దాట్ ఈస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. మీరు అక్కడే మీ కాన్ఫిడెన్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే నాకు తెలిసి అక్కడే మీకు ఎక్స్ట్రా 5 to 6 questions ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతాయి. సో ఇట్ హెల్ప్ అలాట్. ఓకే, మీరు మాక్ టెస్ట్లో మేము ఇది నోటీస్ చేసాము అని చెప్పేసి అంటున్నారు. సో మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్. సో ఎక్కువగా జనరల్గా ఏది మిస్టేక్ ఎక్కువగా వెంటనే ఇది అయినా కూడా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుంది అనేసి మీరు గుర్తించారు? సో ఇందులో మళ్ళీ మిస్టేక్స్ చేసే ఒక్క అంశం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాట్ అనే పదం చూడకుండా ఉండడం, లేకపోతే అంటే క్వశ్చన్ సరిగ్గా చదవకుండా ఆ కాన్సెప్ట్ మనకు తెలిసినా కానీ మిస్టేక్ చేయడం, ఇవి చాలా మందికి జరుగుతాయి. సో అది నేను సో ఐ యూస్ టు మేక్ అన్ ఎక్సెల్ షీట్. సో ఎవ్రీ సింగిల్ టెస్ట్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, ఎన్ని నేను అటెంప్ట్ చేయలేదు, ఎన్ని సిల్లీ మిస్టేక్స్ అయ్యాయి. సో సిల్లీ మిస్టేక్స్ అన్న కాలంని నేను అంటే మ్యాగ్నిఫై చేసి ఎక్కువ నెంబర్లో, అది 2 సిల్లీ మిస్టేక్స్ అయినా కానీ అది పెద్దగా కనిపించేటట్టు పెట్టుకున్నామని, అది రెడ్ కలర్లో ఉండేది ఆ కాలం. సో నేను మార్క్స్ ఎంట్రీ చేసే ప్రతిసారి ఆ పెద్దగా కనిపించేది, అంటే వచ్చే 5 మార్కులు చేతులారా పోగొట్టుకున్నాం జస్ట్ నీకు తెలిసిన క్వశ్చన్ తప్పు చేయడం వల్ల సిల్లీ మిస్టేక్ అని చెప్పేసి. సో అది నేను ఆ రెడ్ కలర్లో ఉండడం వల్ల అదొక మెంటల్ బ్లాక్ అనేది క్రియేట్ అవుద్ది. సో నెక్స్ట్ టైం క్వశ్చన్ చూసిన ప్రతిసారి ఆ భయం అనేది విల్ కిక్ ఇన్. అంటే అదొక హెల్దీ ఫియర్, అంటే ఇది జాగ్రత్త చదువుదాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఇది క్వశ్చన్లో సిల్లీ మిస్టేక్ అయితే అవ్వద్దు అన్న ఒక మెంటల్ కండిషనింగ్ అనేది ఐ హావ్ డన్. ఇది సాడ్లీ చాలా మందికి ఇది అర్థం కాకుండా వాళ్ళు ఎన్ని 4-5 attempts ఇచ్చినా కానీ దెన్ దే వుడ్ స్టిల్ మేక్ సిల్లీ మిస్టేక్స్. ఇది మనం ఎర్లీ స్టేజ్లో మనం గ్రహిస్తే ప్రతి ఎగ్జామ్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్ చదవడం అంటారు కదా, అది చేస్తే ఇట్ షుడ్ బి ఫైన్. ఒక్క సిల్లీ మిస్టేక్ కూడా లేకుండా ఒక 3-4 questions ఆటోమేటికలీ కరెక్ట్ అయిపోతాయి. సో ఇట్ హెల్ప్ అ లాట్ ఫర్ మీ. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్లకు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు,
సబ్జెక్టు పరంగా ఎలా నాలెడ్జ్ పెంచుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తూ విత్ సివిల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే సివిల్స్ మీదనే ఉంటారు, అదే సబ్జెక్టు చదువుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే ఏం చెప్తారు మీరు? సో మ్యామ్, ఫస్ట్లీ ఐ విల్ అక్నాలెడ్జ్ మై ప్రివిలేజ్ ఫస్ట్. ఎందుకంటే నాకు గ్రాడ్యుయేషన్ తర్వాత వెంటనే జాబ్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే మా ఫాదర్ ఫినాన్షియలీ వీ హ్యాడ్ అ డీసెంట్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఆవశ్యకత అనేది నాకు రాలేదు. కానీ సాడ్లీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ ఇంట్లో లేకపోవడం, లేకపోతే చాలామంది ఇంట్లో సపోర్ట్ చేయాలి కాబట్టి సివిల్స్ డ్రీమ్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ టైం దానికి డెడికేట్ చేయలేకుండా వాళ్ళు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అయితే అట్లా కూడా కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అట్లా ఉన్నా కానీ చాలామంది క్లియర్ చేస్తారు. సో మీరు ఐ థింక్ వన్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ కీప్ డైలీ 2-3 hours ఖచ్చితంగా మనం చేయాలి. సో అంటే మీరు ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు జనరల్ క్యాండిడేట్కి ఇప్పుడు నాలాంటి పర్సన్, నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వడం తప్ప నాకు ఐ హ్యాడ్ నో అదర్ థింగ్ టు డూ డ్యూరింగ్ ద డే. సో నేను 8 hours పెట్టగలిగితే మీరు ప్రాబ్లీ ఓన్లీ 2-3 hours మాత్రమే మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు. సో అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ థింగ్ వేస్ట్ ఎఫర్ట్స్ అనేది పెట్టకుండా ఉండడానికి ఫస్ట్ బిల్డ్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద ఎగ్జామ్. ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ ప్లే హ్యూజ్ రోల్ హియర్. మీరు సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద 2 biggest weapons you will have in your civils preparation for any candidate in general, and especially for people time constraint ఉన్న వాళ్ళు such as working individuals. So previous year questions చూడండి, then look at the syllabus. So ఎక్కడ ఎంత ఎఫర్ట్ అవసరమైతే అంత మాత్రమే పెట్టి మినిమల్ ఎఫర్ట్స్ తో మాక్సిమం అవుట్పుట్ ఉండేటట్టు మీరు ఎఫర్ట్ ఉంచండి. సో వీకెండ్స్లో టేక్ 1 day ఆఫ్ ఖచ్చితంగా తీసుకోండి, అదర్వైజ్ మీరు బర్న్అవుట్ అవుతారు. సో మీకు ఓన్లీ 5-day వీక్ ఉంటే సాటర్డే గివ్ 8 to 10 hours. సో ఆ రోజు యూ కెన్ కంపెన్సేట్ ఫర్ ద టైమ్ దట్ యువ్ లాస్ట్ డ్యూరింగ్ ద వీక్. సో అట్లా మీకు ప్రాబ్లీ మోర్ దెన్ 1 year మీకు పట్టొచ్చు ప్రిపరేషన్కి. దాట్స్ ఓకే. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక స్మార్ట్ అప్రోచ్ అనేది మీరు ఫాలో అయ్యి PYQs అండ్ సిలబస్కి ఈక్వల్ ఫోకస్ ఇస్తే ఐ థింక్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్ ఇన్ 1 year డ్యూరేషన్, అండ్ నెక్స్ట్ 1 year యూ కెన్ ఫోకస్ ఆన్ రివిజన్స్ అండ్ ఎక్కువ మాక్ టెస్ట్ మీరు ఇస్తూ ఉంటే ఆ రివిజన్స్ కూడా మీకు ఈజీ అయిపోతాయి. సో దాంతో మీరు 2 yearsలో ఐ థింక్ యూ విల్ బీ వెల్ పొజిషన్డ్ టు అప్రోచ్ ద ఎగ్జామ్ ఇన్ అ సక్సెస్ఫుల్ మేనర్. మనం చూస్తుంటాం చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉండి లేదా ప్రైవేట్ జాబ్స్లో కూడా ఉండి వాళ్ళు ఎగ్జామ్ ఇస్తూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ సమ్మన్, ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ప్లాన్ బి, ఇఫ్ యూ హ్యావ్ అ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మీరు you've done good for yourself, 2-3 years మీరు వర్క్ చేసి if you have saved enough money and you feel like you can take ఒక year break మీరు తీసుకొని you can approach the exam again అని అనిపించినప్పుడు I would say take that risk. అంటే మీరు 2 years మీరు బాగా పనిచేసి if you have a decent financial background, 2-3 years మీరు పనిచేసి అండ్ ఒకవేళ 2-3 years మళ్ళీ ప్రిపరేషన్లో మీరు గ్యాప్ తీసుకొని మీరు మళ్ళీ బ్యాక్ టు ద ఇండస్ట్రీ వెళ్ళినా కానీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ అగైన్, దెన్ ఐ వుడ్ సే టేక్ ద బ్రేక్ బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. సివిల్ సర్వీసెస్ మీరు 1 year బ్రేక్ తీసుకొని 1.5 year బ్రేక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అది మీకు వర్కౌట్ అవుతే గుడ్ ఫర్ యూ, వర్కౌట్ అవ్వకపోయినా ఒక 2-3 years మీరు ఇట్స్ నాట్ అ వేస్ట్. మీరు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏంటంటే ఇట్స్ సో magnanimous that it will help you in any field. మీరు because we study so many subjects కాబట్టి ఎన్నో సబ్జెక్ట్స్ మనం చదవడం వల్ల every single decision you take you learn this ability to think from multiple dimensions. So మేము అది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో this is what we are taught, to think about any single issue from multiple dimensions. So అది మీకు ప్రొఫెషనల్ కెరియర్లో కూడా it will help, or if not you would at least be a very useful citizen that India direly needs. మీరు ఒక మంచి పౌరుల్లాగా అవుతారు. సో ఇట్ విల్ నాట్ గో వేస్ట్. మీరు 2-3 years ఇఫ్ యూ కెన్ టేక్ దట్ ప్లంజ్, టేక్ దట్ బ్రేక్, ఐ వుడ్ సే రిస్క్ ఇట్. రిస్క్ తీసుకోండి, సరిగ్గా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. 1.5 year గివ్ ఇట్ యువర్ ఆల్, అండ్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ 2-3 attempts కంటే ఎక్కువ మీరు వేస్ట్ చేయకుండా దెన్ గెట్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఇట్స్ ఓకే. తర్వాత మీరు వర్క్ చేస్తూ ట్రై అండ్ మేనేజ్, బికాజ్ అంత టైం మీకు అవసరం పడదు. ఒక్కసారి మీరు సాలిడ్ ప్రిపరేషన్ చేశాక దెన్ యూ వుడ్ రిక్వైర్ లెస్సర్ అండ్ లెస్సర్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్న జరిగిన ప్రిలిమ్స్ నేను మళ్ళీ ఇచ్చాను, నేను మళ్ళీ క్వాలిఫై కూడా అయ్యాను, అండ్ ఐ విల్ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ అగైన్. సో నేను రిజల్ట్ వచ్చాక ఐ ఓన్లీ హ్యాడ్ 2 days టు ప్రిపేర్. నేను అసలు ఏం విత్ వెరీ మినిమల్ ప్రిపరేషన్ ఐ వెంట్ అండ్ గేవ్ ద ప్రిలిమ్స్ అండ్ ఐ గాట్ ఇన్. సో క్లియర్లీ మీరు ఏంటంటే ఒక 1.5 year మీరు సరిగ్గా చదువుకుంటే మీకు అంత ఎఫర్ట్ మీకు అవసరం పడదు ఇన్ ద కమింగ్ అటెంప్ట్స్. సో మీరు బ్రేక్ తీసుకొని 1 year సరిగ్గా చదువుకుంటే తర్వాత మీరు 1.5 year సరిగ్గా చదువుకుంటే తర్వాత మీరు తక్కువ టైం కేటాయించినా కానీ యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్, యూ విల్ బీ బెటర్ పొజిషన్ టు క్లియర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ కన్సిడర్. ఒకవేళ మీకు అది కూడా చేసే అవకాశం లేకపోతే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఫాలో అయ్యి నేను చెప్పినట్టు PYQs అండ్ సిలబస్ చాలా జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ ప్రిపేర్ అయితే వర్క్ చేస్తూ ఉండగా కూడా ఐ థింక్ యూ కెన్ క్లియర్.
ఓకే సార్. సో కమింగ్ టు మెయిన్స్, Ma'am. సో మెయిన్స్ లో ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి Yes, ma'am. మనం వింటూ ఉంటాం. Yes, ma'am. సో ఉంటాయి కూడా. ఎస్ మ్యామ్. సో మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అందులో? సో ఆప్షనల్ నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. సో మెయిన్స్ ప్రిపరేషన్లో ఐ థింక్ ద ఫోర్ మోస్ట్ థింగ్ ఈజ్ చూసింగ్ ద ఆప్షనల్. సో ఆప్షనల్ మీరు ఏది తీసుకోవాలని ఫస్ట్ డిసైడ్ అయ్యి దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మెయిన్స్ ప్రిపరేషన్ కాదు, యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా తీసుకునేటప్పుడు ఫస్ట్ డిసిషన్ దట్ యూ షుడ్ టేక్ ఈస్ చూసింగ్ ద ఆప్షనల్. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఆస్పిరెంట్స్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ తీసుకుంటారు. అండ్ ఫర్ దట్ ప్రైమరీ రీజన్ అండ్ దాట్ షుడ్ బి యువర్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. అది కూడా మీరు యూ కెన్ కన్సిడర్. ఆంథ్రపాలజీ మీకు ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందంటే గో ఫర్ ఇట్. సో నేను పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను బికాజ్ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్రిఫరెన్సెస్ కూడా. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కొంచెం ఎక్కువ తెలుసుకుందాం అని నాకు ఆ ఇంట్రెస్ట్ వల్ల దెన్ ఐ టుక్ పిఎస్ఆర్ అండి. బికాజ్ అగైన్ మనం ముందు మాట్లాడుకున్నట్టు సివిల్ సర్వీసెస్ కుడ్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. మీకు 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. ఎన్ని సంవత్సరాలు పట్టినా కానీ మీరు ఈక్వల్ ఇంట్రెస్ట్ తోటి చదవాలంటే ఆప్షనల్ చదువుతూ వెళ్ళాలంటే మీకు స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో దానికోసమని నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాను. అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్ ఆల్సో. ఎవ్రీ సింగిల్ టైం నేను ఆ బుక్ పికప్ చేసిన ప్రతిసారి ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ బర్డెన్. చాలా ఇంట్రెస్ట్తో నేను చదివాను పొలిటికల్ సైన్స్. అండ్ ఐ స్కోర్డ్ డీసెంట్లీ. నా ఆప్షనల్ స్కోర్ వాస్ 271. సో అది. సో మెయిన్స్ ప్రిపరేషన్లో ఫస్ట్ ఈజ్ ఆప్షనల్ అండ్ సెకండ్ ఐ వుడ్ సే ఈజ్ ఆన్సర్ రైటింగ్ అండి. ఆన్సర్ రైటింగ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది కేర్ఫుల్గా మీరు పర్సూ చేయాలి. బికాజ్ ఇప్పుడు జిఎస్ ఆన్సర్ రైటింగ్లో దెర్ ఈజ్ అ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ వేర్ ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ రాస్తాం. ఇంట్రొడక్షన్ వేర్ మీరు కీవర్డ్ డెఫినేషన్ లేకపోతే ఒక డేటా పాయింట్ లేదా నీతి ఆయోగ్ రిపోర్ట్స్ లేదా ఏదైనా కమిటీ రిపోర్ట్స్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద ఇంట్రొడక్షన్ ఇట్ సెల్ఫ్. అండ్ దెన్ బాడీలో when you approach the body, మీరు డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ యూ షుడ్ చూస్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సో 3 సబ్ హెడ్డింగ్స్లో మీరు డివైడ్ చేసి విత్ ఈచ్ సబ్ హెడ్డింగ్కి మీరు 3 పాయింట్స్. ఈచ్ పాయింట్ మీరు యూ హ్యావ్ టు యాడ్ సమ్ డేటా ఆర్ సమ్ కమిటీ with the brownie point అనేది you have to add to the each point that you make, and then you have to end the conclusion with I would say a quote or with some bang you should in the conclusion. So ee answer writing process anedi first you should get an awareness of, and then later same goes for optional answer writing. Optional answer writing lo kuda you have to be very careful because GS answer writing and optional answer writing are extremely different. At least so is the case for optionals like political science and international relations and sociology and optional. You have to pursue it in a very different manner, optional answer writing anadi. So danik kuda you have to take a separate test series. You have to analyze a lot of toppers copies మీరు చూసి there are all over the internet. మీరు నా copies కూడా you can find them on the internet. సో మీరు ఆ కాపీస్ చూసి ఎట్లా అప్రోచ్ అవుతున్నారు, ఎట్లా ఆన్సర్ చేస్తున్నారు వీళ్ళు, అంటే ఎట్లాంటి స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు అనేది you have to get a decent idea. And of course answer writing అయిపోయాక then the third is content is the king అండి in UPSC. ఎంత మీకు you can have a very flowery representation of the answer, కానీ ఎంత ఉన్నా కానీ if you don't have good points you cannot score good marks. మీరు because this goes ఇది board exams కాదు where you can have good answer writing and you can get decent marks అన్నట్టు పనిచేయదు సివిల్ సర్వీసెస్లో. In fact you can look at some toppers copies, they have sorry for saying it but they have a very pathetic handwriting, but their content is so good that they'll get చాలా high marks వాళ్ళకి వస్తాయి. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్ట్రక్చర్ అండ్ ప్రెజెంటేషన్తో ఎండ్ అవ్వదు. కంటెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫర్ కంటెంట్ యూ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కన్సెప్చువల్ క్లారిటీ మీకు తెచ్చుకున్నాక దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్. బై దాట్ ఐ మీన్ ఇప్పుడు GS 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ లాంటి టాపిక్స్లో యూ నీడ్ కమిటీస్, యూ నీడ్ టు యాడ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మీ ఆన్సర్ని సబ్స్టాంటియేట్ చేయడానికి. ఇంకా డేటా పాయింట్స్, NCRB డేటా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ there was a question on ఎట్లా సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ చేంజ్ అయింది డ్యూరింగ్ ద పాండమిక్, ఈ లాక్డౌన్లో ఎట్లా ఇంపాక్ట్ అయింది ఫ్యామిలీ స్ట్రక్చర్ అని. సో అందులో ఐ మెన్షన్డ్ ఇంక్రీజ్డ్ డొమెస్టిక్ వైలెన్స్. ఇప్పుడు ఆడవారి పట్ల ఎన్నో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఫర్ దాట్ NCRB హ్యాస్ కమ్ అప్ విత్ అ డేటా ఫర్ ఒక రిపోర్ట్తో NCRB హ్యాస్ కమ్ అవుట్. సో NCRB రిపోర్ట్ యొక్క డేటా ఐ మెన్షన్డ్. సో సేమ్ గోస్ ఫర్ ఇప్పుడు ఎకనామిక్స్ క్వశ్చన్స్లో GS 3లో ఎకనామిక్స్ క్వశ్చన్స్లో యూ కెన్ మెన్షన్ నీతి ఆయోగ్ డేటా వేర్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఐ థింక్ ఇట్ సేస్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ 9 trillion in the coming 10 years to achieve the target of in the coming 10 years to achieve the target of becoming a 44 trillion economy by the end of 2047 and so on. So itlanti data points you have to mention in your answers. And inkemanna if you know any books those also you have to mention. Ipudu in GS 1 lo question వచ్చింది famines during
the British colonialism అని. There I mentioned Mr. 𝗳𝗍 𝗵𝗵 and his work and అతను ఇచ్చిన డేటా I mentioned. సో ఇట్లాంటి వాల్యూ ఎడిషన్ కూడా you have to be very careful. సో ఇట్లా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ని కొన్ని ఇట్లాంటి డిఫరెంట్ స్టేజెస్లో యూ క్యాన్ పర్స్యూ. అండ్ అది సో టు రిపీట్ వాట్ I've said, first you give priority to the structuring of the question and give priority to the optional and give priority to the answer writing part. ఎట్లా ఈ టాపర్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేది మీరు ఈ మూడు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఐ థింక్ యుల్ డూ వెల్ ఇన్. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మాట్లాడండి సార్తో. హలో సార్, హాయ్. సార్ నా పేరు రాజు అండి. హాయ్ రాజు గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు నేను 3 years ఏజ్ ఉంది నాకు. ఓకే. సో నేను ఒకవేళ ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటే ఒక 1 year లో నేను ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఓకే. సో అయితే మీరు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే రాజు గారు, కోచింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్రీ రిక్విజిట్. మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలని లేదు. సో ఐ వుడ్ సే మీరు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గెటింగ్ అ గుడ్ ఐడియా. అసలు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంటి, మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఆప్షనల్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ మీద ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. దెన్ లుక్ అట్ టాపర్స్ యొక్క మీరు వీడియోస్ కూడా చూసి ఎట్లా 1 year ఎట్లా ప్లాన్ చేసుకోవాలని కూడా చూసుకోండి. సో ఐ వుడ్ సే ఐ డూ నాట్ థింక్ 33 yearsలో మీరు క్రాక్ చేయలేరని నేను అస్సలు అనను. బికాజ్ మీరు ఖచ్చితంగా ఇఫ్ యూ పుట్ ఎఫర్ట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్, మీకు ఒకవేళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ డీసెంట్గానే ఉంది, యూ కెన్ టేక్ దట్ రిస్క్. ఒక 1-2 years మీరు చేసే జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే మీరు దాన్ని వదిలేసి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వగలరు అనిపిస్తే 1.5 year మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. ఒకవేళ మీరు ఎన్సీఆర్టీస్ మీరు ఫస్ట్ తెచ్చుకుని ఒకసారి చదవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ బేసిక్ బుక్స్ కానీ ఎన్సీఆర్టీస్ కానీ మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తే సెల్ఫ్ స్టడీ వల్ల, దెన్ యూ డు నాట్ రిక్వైర్ ఎనీ కోచింగ్. బట్ మీకు గైడెన్స్ అవసరం పడుతుంది. ఫర్ దాట్ యూ కెన్ టేక్ ఎనీ టెస్ట్ సిరీస్. దట్స్ వాట్ ఐ హావ్ డన్. నేను కోచింగ్ తీసుకోకుండా కానీ టెస్ట్ సిరీస్లు తీసుకున్నాను, వేర్ టెస్టులు రాస్తూ టీచర్స్ యొక్క ఫీడ్బ్యాక్, ఒక నాకు స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు ఢిల్లీలో, వేర్ ఐ వుడ్ కన్సల్ట్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. ఏమో డౌట్స్ ఉన్నాయని వాళ్ళని నేను అడిగేవాడిని. సో అది నాకు హెల్ప్ అయింది. సో కోచింగ్ వితౌట్ కోచింగ్ అది మీరు డిసైడ్ అవ్వండి. కానీ మీరు ఖచ్చితంగా 1.5 year మీరు ఎఫర్ట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ పెడితే ఐ థింక్ యూ స్టాండ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ ద ఎగ్జామ్. సార్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో ఒక టాస్క్గా అనుకుంటారు. సో ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూ టైంలో ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవటం కూడా ఒక టాస్క్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో అంటే ఎలా ప్రిపేర్ అవుతే మంచిది అనేసి అని అంటారు మీరు? సో టు బి ఆనెస్ట్ అండి, ఇంటర్వ్యూ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎగ్జామ్ అండి. 3 stagesలో ఇంటర్వ్యూ ఆల్దో దానికి వెయిటేజ్ తక్కువ ఉన్నా కానీ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ బికాజ్ మనం యూఆర్ షేరింగ్ ద రూమ్ with like 5 people and these 5 are very honorable members of the Indian civil services. చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళతో వాళ్ళ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ 5 times my ఏజ్, వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వెళ్తే ఇట్స్ సమ్ 150 years ఉంటుంది. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో అట్లాంటి వాళ్ళతో ఒక ఎంగేజింగ్ కాన్వర్జేషన్ జరపొచ్చు అన్న ఆపర్చునిటీ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, ఎస్పెషల్లీ ఫర్ సమ్మన్ లైక్ మీ. మన బ్యాక్గ్రౌండ్ నుంచి, మనం ఇక్కడ నుంచో వచ్చిన వాళ్ళం, అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో కూర్చొని మాట్లాడే అవకాశం వస్తుందని ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. సో ఆఫ్ కోర్స్ మీరు బట్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ కూడా, బికాజ్ ఆ 30 minutesలో మీ పర్సనాలిటీ మొత్తం జడ్జ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. దే ట్రై టు సీ ఇఫ్ యూ ఆర్ సూటబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని. సో ఇఫ్ దే డిసైడ్ యు ఆర్ నాట్, దే కెన్ గివ్ యూ వెరీ బ్యాడ్ మార్క్స్. వాళ్ళు చాలా అధ్వానమైన మార్క్స్ ఇచ్చి కూడా మనని ర్యాంక్ రాకుండా దే కెన్ టేక్ దట్ డెసిషన్. And sadly to some of my friends that happened also. So but if they think you're very suitable, they can give you very high marks also, and they can give you above average marks if you think you're decent enough candidate. So ఇట్లాంటి ఏదైనా జరగచ్చు కాబట్టి స్ట్రెస్ రావడం అనేది వెరీ కామన్. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి అనేది అంటే ఐ వుడ్ సే give lot of mock interviews, especially where you have panel members who are retired civil servants as well, retired IAS, retired IPS officers. మీకు మాక్ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే దెన్ యూ విల్ గెట్ యూస్ టు దట్ సిచ్యువేషన్ అండి. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, మీరు అక్కడికి వెళ్ళి అంత పెద్ద వాళ్ళతో మీరు కూర్చొని డైరెక్ట్గా ఇంటర్వ్యూ రూమ్లో మీరు మాట్లాడారంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇట్ విల్ బీ వెరీ బ్యాడ్ ఆల్సో, లైక్ ఇట్ విల్ నాట్ ఆగర్ వెల్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. మీరు ఆ యాంగ్జైటీలోనే మీరు సగం కాన్ఫిడెన్స్ అక్కడనే లూజ్ అవుతారు. సో ఐ వుడ్ సే మీరు ఎక్కువ సో గివ్ మాక్ ఇంటర్వ్యూస్ అట్లీస్ట్ ఒక 6 to 7 ఐ వుడ్ సజెస్ట్. అండ్ దాంతో పాటు
So one important thing that you should realize in the interview stage is because you have you submit a detailed application form అనేది మనం submit చేస్తాం before the interview. So వాళ్ళు mostly they will try to stick to that. At least in 50-70% of the cases they will try to stick to your background. మన detailed application form లో ఫాదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ ప్రొఫెషన్ ఉంటుంది, మదర్ నేమ్ మదర్ ప్రొఫెషన్ ఉంటుంది. సో మా మదర్ ప్రొఫెషన్ అగ్రికల్చర్ కాబట్టి నేను అగ్రికల్చర్ గురించి చాలా డీప్గా స్టడీ చేసి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఎనీ క్వశ్చన్ కెన్ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్. మా ఫాదర్ టీచర్ కాబట్టి నేను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, ఎడ్యుకేషన్లో ఎట్లాంటి ల్యాప్సెస్ ఉన్నాయి, ఎట్లాంటి ఇంటర్వెన్షన్స్ అవసరం, ఇవి కూడా నేను ప్రిపేర్ అయ్యాను. ఇంకా డౌన్ టు యువర్ నేమ్, ఇప్పుడు నా పేరు శివమారుతి. శివమారుతిలో ఇద్దరు గాడ్స్ నేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు దే కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అబౌట్ దీస్ గాడ్స్. సో వారి గురించి కూడా ఐ హావ్ డన్ సమ్ రీసెర్చ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ ఆస్డ్ ఎ క్వశ్చన్, మారుతి అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు నన్ను ఇంటర్వ్యూలో. మారుత అంటే వాయుదేవుడు అని నేను అనాలిసిస్లో నేను తెలుసుకున్నాను. అది కూడా నేను చెప్పడం జరిగింది, ఫర్ విచ్ ఐ వాజ్ అప్రిషియేటెడ్ ఆల్సో. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ని మీరు ఏ స్కూల్లో మీకు కాలేజ్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, నాది ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. సో నా ఇంటర్వ్యూలో జరిగింది ఏంటంటే, మనం తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి యూ కుడ్ గెట్ తెలంగాణ గురించి క్వశ్చన్స్ మీకు ఏమైనా రావచ్చు అంటే, వన్ కుడ్ బి బైఫర్కేషన్ అండ్ అదర్ కుడ్ బి ఫార్మ్ డిస్ట్రెస్. రీజన్స్ ఏంటి బైఫర్కేషన్కి, ఫార్మ్ డిస్ట్రెస్కి రీజన్స్ ఏంటి, ఎందుకు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇరిగేషన్లో అన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి హిస్టారికల్లీ తెలంగాణలో అని. ఫార్మర్ సూసైడ్స్ ఈజ్ వన్ హ్యూజ్ కన్సర్న్ అన్ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ నక్సలిజం. సో నక్సలిజం మన దగ్గర ఒకప్పుడు, ఇంకా ఎస్పెషలీ నా డిస్ట్రిక్ట్, నేను జైత్యాల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉండేది నక్సలిజం, ఇంకా పైన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువ ఉండేది. సో నా ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే, లాట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఐ వుడ్ సే 40% ఆఫ్ ద ఇంటర్వ్యూ మొత్తం నక్సలిజం పైనే జరిగింది. నా జగిత్యాల జైత్రయాత్ర అని అప్పట్లో 4 decades బ్యాక్ జరిగింది. మరి ఇప్పుడు ఏం చేంజ్ అయింది, అసలు నక్సల్స్ కనబడట్లేదు జైత్యాల్లో, ఎట్లాంటి ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ చేసింది, దేనివల్ల ఈ అసలు నక్సలిజం సమస్య లేకుండా పోయింది మీ జైత్యాల్లో అని ఒక ఆనరబుల్ మెంబర్ నన్ను క్వశ్చన్ చేశారు. ఇంకా నక్సల్ ఎన్కౌంటర్స్ గురించి కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా నన్ను ట్రాప్ చేయడానికి ఐ వుడ్ సే ట్రై చేశారని నేను చెప్పొచ్చు. సో ఎన్కౌంటర్లో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా మీరు 100% వెరిఫికేషన్ లేనిది మీరు నక్సల్స్ని షూటర్ సైట్ ఆర్డర్స్ ఉంటే వాళ్ళే నక్సల్స్ అని మీకు తెలియకుండా కొంచెం డౌట్ ఉన్న 99% మీకు తెలుసు వీళ్ళే అని, 1% మీరు డౌట్ ఉన్న అప్పుడు వుడ్ యూ గో అహెడ్ విత్ ద ఎన్కౌంటర్ అని క్వశ్చన్స్ అడిగారు. అసలు దే ఆర్ టెస్టింగ్ యువర్ ఎథిక్స్, మీరు ఎంత ఇంటెగ్రిటీతో పనిచేస్తారు, ఎంత మీరు తొందరపాటులో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఐ వాజ్ ఈవెన్ ఆస్క్డ్, మీరు ఎట్లా మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేయకుండా అతను వదిలేస్తారు 1% డౌట్ ఉందని చెప్పేసి, ఫ్యూచర్లో అతనే నక్సల్, మీరు ఎన్కౌంటర్ షూటర్ సైట్ ఆర్డర్స్ ఉన్నా మీరు ఎన్కౌంటర్ చేయలేదు, అతను మీరు పట్ల దాడి చేస్తున్నా కానీ చేయలేదని మీ పట్ల అలిగేషన్స్ వస్తే మీరు హౌ విల్ యూ ఆన్సర్ యువర్ సీనియర్స్, హౌ విల్ యూ ఆన్సర్ ద చీఫ్ మినిస్టర్, మీరు పిలిస్తే మీరు ఎట్లాంటి సమాధానం మీరు చెప్పుకుంటారు అన్నట్టు కూడా క్వశ్చన్స్ అడిగారు. సో ఐ వుడ్ సే సో నక్సలిజం మనకి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యాను. నేను మా ఫాదర్తో కూడా కొన్ని డిస్కషన్స్ చేశాను నక్సలిజం పట్ల, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియకుండా కానీ ఒకప్పుడు కరీంనగర్ జైత్యాల్లో చాలా నక్సలిజం ఉండేది. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి, ఎట్లాంటి ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ చేశారు అన్నట్టు కూడా నేను తెలుసుకున్నాను. సో ఇట్ హెల్ప్. సో మీరు ఓన్లీ ప్రిపరేషన్ అనేది ఇట్స్ నాట్ మీరు ఆ 2-3 monthsలో చేసే ప్రిపరేషన్ కాకుండా మీ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ పట్ల మీకున్న అవేర్నెస్, మీరు ఒక త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటే ఆఫీసర్ ఎట్లా ఉంటారో ఎట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు అనేది ఇట్స్ టెస్టెడ్ అట్ ఆల్ ది స్టేజెస్. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో యు ఆర్ పుట్ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. టైం కన్స్టెంట్ మీకు ఎందుకు ఉంచుతారంటే దేర్ యు ఆర్ టెస్టెడ్ హౌ ఎట్లాంటి రైట్ డిసిషన్స్ యువర్ టేకింగ్, ఎట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు తప్పు డిసిషన్స్ ఎక్కడ తీసుకుంటున్నారు, అక్కడ తప్పు డిసిషన్స్ తీసుకుంటే యూఆర్ అవుట్ అట్ ప్రిలిమ్ స్టేజ్, యూఆర్ అవుట్ అట్ మెయిన్ స్టేజ్. సో యూఆర్ ఆల్రెడీ యూస్ టు ది సిచ్యువేషన్. సో మీరు కాన్ఫిడెంట్గా ఐ వుడ్ సే అప్రోచ్ ద ఇంటర్వ్యూ రూమ్, బట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. And yeah, I think your interview will go well if you are decently prepared about your own background. Then yeah, I would say. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మాట్లాడండి సార్ తోటి. నమస్కారం సార్, మారుతి రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలందరికీ మన జిల్లాకి చాలా ఇన్స్పైర్ గా మీరు సాధించడం జరుగుతుంది సార్. మరొక చిన్న విషయం సార్, నేను ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సార్, బాలకృష్ణ కదా. ఓకే సార్. జగిత్యాల జిల్లా. ఓకే. మీ డాడీ గారితో కలిసి పనిచేశాము. ఓకే సార్, గుడ్ టు నో. నా ఉద్దేశం ఏంటంటే నా సర్వీస్ లో గవర్నమెంట్ స్టూడెంట్స్ ని సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేయాలని ఒక ఆలోచన ఉంది. మరి ఆ దిశగా మేము మా వంతు ప్రయత్నం పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఏం చేయాలి? సివిల్ సర్వీసెస్ కొట్టాలి, గవర్నమెంట్ స్టూడెంట్ పిల్లలు, మా పిల్లలు.
సో సార్ అట్లాంటప్పుడు ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న దశ నుండే పిల్లలు డీరేల్ అవ్వకుండా చూసుకోవాలి సార్. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఎసెన్స్ చెప్పినా ఎంత మీరు మోటివేట్ చేయడానికి ట్రై చేసినా దెర్ ఆర్ సో మెనీ మిస్క్రిపెంట్స్ ఇన్ ద సొసైటీ. చాలా దెర్ ఆర్ మెనీ ఈవిల్స్ ఇన్ ద సొసైటీ. ఇట్లా ఒక టెండర్ ఏజ్లో వాళ్ళు డీరేల్ అవ్వడానికి దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. వాళ్ళు తప్పుడు అలవాట్లకు వాళ్ళు అన్ఫార్చునేట్లీ వాళ్ళు అలవాటు చేసుకొని దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ ప్రాపర్లీ. వాళ్ళు 6th 7th వరకు కూడా వి సీ పీపుల్, ఒక స్టూడెంట్స్, మీరు స్టూడెంట్ యాజ్ అ టీచర్గా మీరు మా ఫాదర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వారితో నాకు తెలిసింది ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో పిల్లలు కొంచెం తప్పుడు దిశగా వెళ్ళడం జరుగుతుంది. ఐ థింక్ సో యూ కెన్ స్టార్ట్ దేర్. మీరు సివిల్ సర్వీసెస్ పిల్లలు సాధించాలనుకుంటున్నప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ఇన్ష్యూరింగ్ ఈ పిల్లలు వీళ్ళు తప్పుడు దారి పట్టొద్దు, అంటే చెడు స్నేహాలు కానీ చెడు అలవాట్లు కానీ వాళ్ళకి రాకుండా ఉండడానికి ట్రై అండ్ మోటివేట్ దెమ్ అండ్ వాళ్ళని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కూడా పే స్పెషల్ అటెన్షన్ టు దెమ్. ఎస్పెషలీ యూ సీ మీరు అందరి స్టూడెంట్స్ని ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఈక్వలీ. మీరు ఐఎమ్ షూర్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్, బట్ యూ సీ సమ్ స్టూడెంట్స్ హూ ఆర్ మోర్ వల్నరబుల్ టు, అంటే చెడు అలవాట్లకు దగ్గరికి అవ్వడానికి వాళ్ళు కొంతమంది చాలా ప్రమాదంలో ఉంటారు. అట్లాంటి స్టూడెంట్స్ పట్ల యూ పే స్పెషల్ అటెన్షన్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే డోంట్ డిరేల్. అండ్ తర్వాత బికాజ్ సివిల్ సర్వీసెస్ అని అంటే ఏంటంటే ఎంత మనము ఎర్లీ ఏజ్లో మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వలేం సివిల్ సర్వీసెస్ యాజ్ అన్ ఎగ్జామ్కి. సో మీరు అకాడమిక్స్లో యాక్టివ్గా ఉండడం ఈజ్ ద ఓన్లీ వే. మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంత ప్రిపేర్ అయినా గ్రాడ్యుయేషన్ తర్వాతే మనం ఇవ్వాలి కాబట్టి, సో వాళ్ళకు ఒక గుడ్ ఎడ్యుకేషన్, వాళ్ళకు మంచి కాలేజ్లో వాళ్ళు వెళ్ళడానికి ట్రై అండ్ ఎన్ష్యూర్ దే గెట్ అ గుడ్ ఎడ్యుకేషన్. మంచి కాన్సెప్ట్స్తో టీచర్స్ వాళ్ళకి చెప్పడం కానీ, మంచి ఓవరాల్ డిసిప్లిన్ వాళ్ళు ఇంకల్కేట్ అయ్యేటట్టు యూ ట్రై అండ్ మేక్ షూర్ ఇవన్నీ క్వాలిటీస్ వాళ్ళకు ఉండేటట్టు చూసుకోండి. మంచి కాలేజ్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు దే విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ విల్ ప్లే హ్యూజ్ రోల్ ఇన్ దేర్ సక్సెస్ దాని తర్వాత. సో స్కూల్ స్టేజ్లో ఐ వుడ్ సే ఎన్ష్యూరింగ్ వాళ్ళకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళకు ఉండాలి స్టూడెంట్స్కి, అండ్ దే డు నాట్ రిసార్ట్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ఇవి రెండు ఐ థింక్, అండ్ గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. సో ఈ మూడు ఐ థింక్ ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్, ఐఎమ్ షూర్ మీ చాలామంది స్టూడెంట్స్ విల్ గో ఆన్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇన్ నో వే అట్ ఆల్ దే ఆర్ anywhere behind private school students. So in fact it is our duty as in fact it's my duty too as a civil servant to ensure government schools lo vidya yokka quality anedi improve ayetattu meelanti teachers gaani government servants gaani it is always our endeavor. So kachithanga a lot of government school students will go on to crack civil services. That is my hope, and it is our duty to ensure more and more students from government schools end up cracking government exams. ఓకే సార్. అలాగే సార్ ఎథిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? So ethics it was introduced, if I'm not wrong, in 2013 and ethics as a paper, partly to ensure government servants వాళ్ళకు ethics as a ethical concepts అనే వాళ్ళకి ఐడియా ఉండాలి. So that when they enter the service వాళ్ళకు సరైన ఒక ethical guidance అనేది వాళ్ళ లోపల మనసాక్షి should always be ready to take ethical decisions anedi, because governance anedi it does not end with simply following the law. Sometimes you'll have to try and figure out, try and balance between the law and ethical values kuda. And also a platform, it is a platform where there are a lot of temptations at a personal level also. There are familial interests versus the official duties, fiduciary responsibility that the civil servant has. Itlanti competing interests ni balance cheyadaniki ethical principles అనేది చాలా అవసరం పడుతుంది. సో దానికోసమని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆఫ్ కోర్స్ ఇలాంటి నోబుల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ లైక్ యూ ఎథిక్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు అగైన్ పర్స్యూ ఇట్ యాజ్ అ పేపర్ వేర్ యూ హ్యావ్ టు ఎక్సెల్. వాల్యూస్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఇంకల్కేట్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ సబ్జెక్ట్ యొక్క మీరు అన్ని కోణాల నుంచి మీరు దాన్ని అప్రోచ్ అయ్యి, సో యూ ఫస్ట్ ఇట్ ఆఫ్ కోర్స్ స్టార్ట్ ఫ్రమ్ చూసింగ్ అ గుడ్ బుక్. సో నేనేం చేశానంటే అండి, ఇది ఎందుకంటే స్టార్ట్ పెట్టింది సివిల్ సర్వెంట్స్ కోసం కాబట్టి I picked up a book by none other than a civil servant himself. So 𝗍𝗵 గారు, he's an IAS officer. I'm not sure ఏ కాడర్ అనేది. 𝗍𝗵 గారు 2014 or 15 బ్యాచ్ IAS ఆఫీసర్ అండి. వారు ఒక బుక్ రాశారు అబౌట్ ఎథిక్స్ పేపర్ అని. ఎథిక్స్ పేపర్ గురించి బుక్ రాశారు. ఐమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద బుక్. నేను ఆ బుక్ రిఫర్ చేశానండి, బికాజ్ ఇతను సివిల్ సర్వెంట్ కాబట్టి వాళ్ళు వారి పర్స్పెక్టివ్లో ఎథిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనే ఎగ్జాంపుల్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేను ఆ బుక్ చదివానండి. ఆ బుక్ చాలా బాగా చదివి నేను దాని నుంచి నోట్స్ కూడా తీసుకున్నాను. ఎట్లాంటి డైలమాస్ ఉంటాయి సివిల్ సర్వెంట్స్కి
అని కూడా నేను చేసుకున్నాను. ఈవెన్ అందుకని సిలబస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ సిలబస్ ఈజ్ డీటెయిల్డ్గా వాళ్ళు ఇట్స్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ డాక్యుమెంట్. సివిల్ సర్వీసెస్ UPSC సివిల్ సర్వీసెస్ సిలబస్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది, అందులో ఇట్స్ మెన్షన్. సో ఆ సిలబస్ ద్వారా ఆ సిలబస్ యొక్క అకార్డింగ్లీ ఈ బుక్లో చాప్టర్స్ కూడా మెన్షన్ అయ్యి ఉన్నాయి. సో నేను ఆ నోట్స్ చేసుకొని పెట్టుకున్నాను. అది నాకు దెన్ ఇంకా తర్వాత వదిలేశానండి. తర్వాత ఎందుకంటే ప్రిలిమ్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అది క్లియర్ చేశాక దెన్ ఐ పిక్డ్ ఈ నోట్స్, దెన్ ఐ పిక్ దెమ్ బ్యాకప్. నోట్స్ పికప్ చేసుకొని దెన్ ఐ లుక్డ్ అట్ టాపర్స్ నోట్స్, టాపర్స్ కాపీస్ వాళ్ళు ఎలా చేశారు అని. దెన్ ఇక్కడ మ్యామ్ శ్రుతి శర్మ మ్యామ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ మ్యామ్, వారి నోట్స్ అండ్ కాపీస్ ఇవి రెండు కూడా నేను అనలైజ్ చేసి ఎట్లా మనం ఆన్సర్ రైటింగ్ చేయాలి అని అది నేను జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేసి నా నోట్స్ అకార్డింగ్గా ఎట్లా స్ట్రక్చర్ ఆన్సర్ చేయాలని నేను ఆన్సర్ రైటింగ్ ద్వారా నేర్చుకొని ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. సో ఫస్ట్ సిలబస్ అండ్ దెన్ ఒక బుక్, ఎందుకంటే ఎథిక్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, అవేం అవసరం లేదు. ఒక్క బుక్ మీరు చూసుకున్నా కానీ చూస్ చేసుకున్నా ఇట్ షుడ్ బి ఇనఫ్. నేను 𝗍𝗵 బుక్ చదివాను, చాలామంది లెక్సికాన్ బుక్ చదువుతారు. దెన్ దెర్ ఇస్ అనదర్ ఫేమస్ టీచర్, వారి బుక్ కూడా చాలామంది చదువుతారు. ఏదో ఒక బుక్ చదవండి, నా నోట్స్ చేసుకోండి, షార్ట్ నోట్స్. అండ్ దెన్ లుక్ అట్ టాపర్స్ కాపీస్, వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేస్తున్నారు, ఎట్లా స్ట్రక్చర్ చేస్తున్నారు అది చూసి దెన్ యూ కెన్ ఆన్సర్. దెన్ ఐ థింక్ యూ కెన్ గెట్ డీసెంట్ స్కోర్ ఇఫ్ యూ టేక్ ఇనఫ్ కేర్ అబౌట్ ఆల్ దీస్ 3 things. ఓకే సార్, మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి, మాట్లాడండి సార్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శివమారుతి రెడ్డి మా కుమారుడు అండి. చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. తను ఇంత గొప్ప ర్యాంక్ సాధించి మా జిల్లాకు, మా ఊరుకు, మా కుటుంబానికి ఎంతో గొప్ప పేరు తెచ్చాడు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్. మీ అబ్బాయి 132 ర్యాంక్ సాధించటం, తను సాధించటంలో కూడా మీ పాత్ర అమోఘం అని చెప్పేసి కూడా మీ అబ్బాయి గారు ఇప్పుడే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఎక్సైట్ అవుతున్నాం మేడం. రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఓకే, టోటల్ మొత్తం ఇంటర్వ్యూ అంతా చూడడం జరుగుతుంది మేడం. ఓకే, తను కూడా చాలా వరకు అందరికి హెల్ప్ చేయాలని మెంటాలిటీలో చిన్నప్పటి నుంచి చూడడం జరిగింది మేడం. ఓకే, అందుకనే తను మరి ఇలా ఒక మాకంటే కూడా మేము ఒక 5 years స్కూల్ టీచర్ గా కొంత లిమిటేషన్ లో పనిచేయడం జరుగుతుంది. అవును, తను ఒక గొప్ప ఆఫీసర్ అని చెప్పి సమాజానికి ఇంకా సేవ చేయాలని, ఈ దేశానికి పేదలకు సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కోరుకోవడం జరిగింది మేడం. ఓకే, అలాంటి ఎబిలిటీస్ తనలో కూడా చిన్ననాటి నుంచి గమనించి ఆయనని ప్రోత్సహించడం జరిగింది. తను కూడా చాలా కష్టపడి అనేక రోజులు, అనేక గంటలు మా కుటుంబానికి దూరంగా ఉండి ఇలాంటి ఒక గొప్ప విజయాన్ని సాధించడం చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. సార్ సరే, అయితే మీరు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినప్పుడు అలాంటి మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ కదా మీరు. అదే మేడం, తను చాలా సార్లు కొంత ఎందుకంటే ఈ ప్రిపరేషన్ లో ఆయన ఇబ్బంది పడడం కూడా జరిగింది. ఎక్కువ వరకు ఏంటంటే ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. ఆయన ఎబిలిటీస్ చైల్డ్హుడ్ డేస్ లో ఆయన ఎంత పొటెన్షియల్ క్యాండిడేట్ అని గుర్తు చేస్తూ అతనికి ధైర్యాన్ని ఇవ్వడము, అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని ఇవ్వడము. నేను కానీ, మా కుటుంబ సభ్యులు, మా మిసెస్, మా మదర్, మా కూతురు ఇద్దరు కూడా ఆయనకు వెన్నంటి ఉండి ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది మేడం. ఎస్, ఓకే, మాట్లాడండి మీ అబ్బాయి గారితో. మీరు మాట్లాడండి. హాయ్ డాడీ. శివి, వెరీ హ్యాపీ డే. ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉన్నతమైన విజయాలు సాధించాలని కోరుకున్నాను. హ్యాపీ డే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మారుతి రెడ్డి గారు, మీ నాన్నగారు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలో వాటర్ కూడా వచ్చాయి. సో దానికి ఈ 32 ర్యాంక్ సివిల్ లో సాధించడమే ఆ గిఫ్ట్ అని చెప్పేసి అని అనుకోవచ్చా ఫాదర్ కి? ఖచ్చితంగా మ్యామ్, వెరీ ఎమోషనల్. మా ఫాదర్ కాల్ చేయడం అనేది ఆఫ్ కోర్స్ అంటే వాట్ బెటర్ క్యాన్ దర్ బీ ఫర్ సమ్మన్ లైక్ మీ అండి. బికాస్ ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు. టుడే ఐఎమ్ అట్ దిస్ స్టేజ్, షేరింగ్ ది స్టేజ్ విత్ యూ, అడ్రెసింగ్ ప్రాబ్లీ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ అందులో మా ఫాదర్ కాల్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఎమోషనల్. ఖచ్చితంగా దిస్ ఈస్ అ గిఫ్ట్ టు మై ఫాదర్, మై మదర్ అండ్ మై హోల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ యొక్క అన్కండిషనల్ లవ్ అనేది ఇట్ ప్లేడ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ మై సక్సెస్ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా, మా ఫ్యామిలీ కాదండి, ఎనీ ఆస్పిరెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఇఫ్ ఎనీవన్ హూ ఇస్ వాచింగ్ దిస్, నేను వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్లీజ్ వాళ్ళ వెన్నంటే ఉండండి.
బికాస్ దే వుడ్ నీడ్ యువర్ సపోర్ట్ మోర్ దాన్ ఎనీవన్ ఎల్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత మంచి ఎడ్యుకేషన్ మీరు ఇప్పించినా, ఎంత మంచి కోచింగ్ ఇప్పించినా కానీ మీ సపోర్ట్ లేనిది ఏ స్టూడెంట్ కూడా క్రాక్ చేయలేడు. అందులో ఐ వుడ్ సే మై ఫాదర్ అండ్ మై మదర్ వాళ్ళ రోల్ చాలా ఉంది. సాడ్లీ నేను ఐ టాక్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెరీ సాడ్లీ ఫర్ విమెన్ క్యాండిడేట్స్, పెళ్ళి అని నసబెట్టి చంపుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. మీరే శత్రువులు అయిపోతే ఇంకా ఎట్లా అండి మీరు పిల్లలు పేరుకి వచ్చేది? సో దెన్ ట్రై అండ్ మేక్ ష్యూర్ మీరు సపోర్ట్ ఇస్తూనే ఉండండి అన్కండిషనల్గా. వాళ్ళు డీరేల్ అయినప్పుడు ప్లీజ్ ఇంటర్ఫియర్ అండ్ రిమైండ్ దెమ్ ఆఫ్ దేర్ పొటెన్షియల్. వాళ్ళ యొక్క ధైర్యాన్ని ఇచ్చే టాస్క్ మీది, ఆ రెస్పాన్సిబిలిటీ మీది. కానీ మీరే వాళ్ళని నిరుత్సాహపరుస్తూ అట్లా చేయకండి. బికాజ్ I have some examples, some of my friends who are facing this issue. So please support them. So yeah, and my father and because you are asking, my father oka teacher avadam valla he knows student psychology a lot and వాళ్ళు వారు bachelor of education course లో కూడా they're taught student psychology. I think అది చాలా హెల్ప్ అయింది. So I'm very fortunate, I'm extremely fortunate to have a teacher and a great teacher at that as a father అండి. బికాజ్ ఒక ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ఒక స్టూడెంట్ ఎట్లాంటి దశల్లో ఎట్లా ధైర్యపడతారు, వాళ్ళకి ఎట్లాంటి ఇంటర్వెన్షన్ అవసరం అనేది మా ఫాదర్కి ఒక మంచి అవేర్నెస్ అనేది ఉండిందండి. దాట్ హెల్ప్ మీ అలాట్. సో యా, థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, మాట్లాడండి సార్తో. హలో, మాట్లాడండి, మారుతి రెడ్డి గారితో మాట్లాడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ కంగ్రాట్స్ టు శివమారుతి రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి. హాయ్ బాబాయ్. మేడం మాట్లాడండి. శివ, నువ్వు ఒక ఐలాపూర్ చరిత్రలోనే ఒక గొప్ప ఎక్స్ట్రీమ్ కెరీర్ ఉన్నాను. హలో, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఓకేరా, సరే, టేక్ కేర్. అండ్ నిన్ను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ చూడాలనే నా కోరిక. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఓకేరా, దానికోసం మీ ఎఫర్ట్స్ ని పెట్టేసి ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా బాబాయ్, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. అట్ సేమ్ టైం ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, స్టార్టప్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరేమైనా మీ సైడ్ నుంచి సలహా సూచనలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక మాటలో చెప్పేసేయండి. సో సివిల్స్ ప్రిపరేషన్ ఎస్పెషలీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐ వుడ్ సే, నేను టాక్లో చెప్పినట్టు కూడా స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ యూపీఎస్సీ ఆస్క్స్ ఆఫ్ యూ, వాట్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ యూ. సో ఇది మీరు ట్రై అండ్ బి వెరీ కేర్ఫుల్. అదర్వైజ్ మీరు లేకపోతే మీరు అంటే డైరెక్షన్ లేకుండా ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతారు. సో పీవైక్యూస్ కానీ సిలబస్ కానీ ఎక్కువ ఫోకస్ పెట్టి అండ్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ కూడా. మెంటల్ హెల్త్ మీరు స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ ఉండేటట్టు చూసుకోండి, బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. యుల్ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళలేరు. మా కజిన్స్, మా చెల్లిళ్ళ ఫంక్షన్స్ జరిగాయి, నేను వెళ్ళలేకపోయాను. సో బట్ దాట్స్ ఓకే, ఇట్ ఫైనలీ పేడ్ ఆఫ్. సో యూ విల్ హ్యావ్ టు డూ సమ్ సాక్రిఫైసెస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్త్ ఇట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. అఫ్ కోర్స్ ఎంత చెప్పినా ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. నేను ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఈవెన్ 10 days బిఫోర్ ద ఫైనల్ రిజల్ట్స్ ఐ వాస్ ఫ్రీకింగ్ అవుట్. నేను చాలా భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఓకే, మీరు యాక్సెప్ట్ ద రియాలిటీ. మీరు కాన్ఫిడెంట్గా ఉండుకుంటూ మీరు ఎక్కువ రైట్ డైరెక్షన్లో మీరు ఎఫర్ట్స్ పెడుతూ మీ సెల్ఫ్ అవేర్నెస్ తోటి మీరు ఎట్లాంటి ఎఫర్ట్స్ ఏ సబ్జెక్ట్స్లో ఎంత అవసరం పడుతుంది అని మీరు ఒక ప్రాపర్ అవేర్నెస్తో దెన్ మీకు టేక్ స్టెప్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దాట్ ఈస్ మై అడ్వైస్ టు ఎనీవన్. మీరు ప్రాపర్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న, లేటర్ స్టేజెస్లో ఉన్న, దిస్ ఈస్ మై అడ్వైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి శివమారుతి గారు. వన్స్ ఆఫ్ కంగ్రాచులేషన్. అండ్ సివిల్స్లో ప్రిపేర్ అవ్వాలి అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చదవాలి, సబ్జెక్ట్ పరంగా ఎలా తీసుకోవాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతే సివిల్స్ సాధించవచ్చు, అట్ ది సేమ్ టైం మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ప్లాట్ఫామ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, థ్యాంక్స్ టు 𝗧𝗦. ఓకే, సో చూసారు కదండి, ఇది వాటి 𝗧𝗦 సివిల్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.